ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచారు. దాన్ని బట్టి నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థన కొరకై నీ సన్నిధికి చేరవచ్చే భాగ్యము మాకు దయచేశారు. దాన్ని బట్టి నీకు వందనం. మా క్రియలను బట్టి కాదు, నీ కృపను బట్టి అని ఎరిగి మరొకసారి నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ప్రభువా, మా సమయం అంతా కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మారుస్తూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ దినం ఎంతోమంది ఉపవాస ప్రార్థనా కూడికలు జరుపుతూ ఉన్నారు. ప్రార్థనా కూడికలు జరుపుతూ ఉన్నారు. రాత్రి కాల సమయంలో ఆల్ నైట్ ప్రేయర్స్ కొరకై రాబోతూ ఉన్నారు. అందరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపించుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడని నీ లేఖనాలు సెలవిస్తున్న దాన్ని బట్టి నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మా ప్రార్థనలు మీరు ఆలకించి జవాబు ఇస్తున్న నీ ప్రేమంతటిని బట్టి నీకు వందనములు. నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదురని లేఖనాలు సెలవిస్తున్న దాన్ని బట్టి నీకు వందనములు. ప్రభువా, మా జీవితంలో కూడా నిన్ను ఆశ్రయించి ఎన్నో మేలులు ఉపకారములు మేము కూడా పొంది ప్రభువా, నీ యొక్క లేఖనమును ప్రభువా మరి సంపూర్తిగా ఎరుగునట్లుగా మీరు మా పక్షంగా చూపించిన కృపాంతటిని బట్టి నీకు వందనములు. ఎన్నోసార్లు ప్రార్థించినప్పుడు జవాబు ఇచ్చి ఆదుకొని ప్రభువా మమ్మల్ని నడిపిస్తున్న నీ ప్రేమంతటిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. మా పితరులు ఎంతోమంది ప్రభువా ఈ లోకంలో నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించి ఈ లోకాన్ని విడిచిపెట్టి నిత్య విశ్రాంతిలో నీతో ఉన్నారు. ప్రభువా, మేము కూడా ఈ భూమి మీద జీవించినంత కాలము నీకు ఇష్టమైన వారుగా నీకు మహిమకరమైనటువంటి జీవితాన్ని జీవించేవారముగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. రక్షించబడిన మేము రక్షణ లేనట్టు అనేకుల కొరకై ప్రార్థించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. భారము కలిగిన వారముగా ప్రార్థించినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తారండి. అలవాటు ఆచారం అనేటువంటి భక్తు నుండి మమ్మల్ని విడిపించి తప్పించి భద్రపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. సమస్తం మేలుకరంగా దేవునికరంగా ఉంచుతారండి. ఆరంభించాము, ముగింపు వరకు కూడా మీ సహాయం దయచేస్తారండి. పాటల బాటులో కృప చూపిస్తామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒప్పుకోలు వర్తమానం కొరకాయ మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ ప్రజల కొరకాయ ఏది మీరు సిద్ధపరిచారో దానిని మరి నీ ప్రజలకు అందించుడి కొరకాయ నన్ను మీరు కేవలం నీ నోటి బోరగా వాడుకొని మరి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతూ సమస్తం మేలుకరంగా దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతారమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. నమ్మదగిన దేవా నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఒప్పుకోలు చేసే సమయాలు దీవెనకరంగా ఉంచుతారండి. ప్రార్థన వర్తమానం కొరకాయ ప్రార్థనా సమయాల కొరకాయ మీ సహాయం దయచేస్తారండి. ప్రభా, వాతావరణాన్ని అనుకూలపరుస్తారండి. నీ ప్రజలు నీ ఇంటికి రావాల్సి ఉంటుండగా మార్గ మధ్యలో ఉంటుండగా వారికి సహాయం దయచేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు సమస్తం మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతారమని ప్రార్థిస్తుండగా సహాయపడుతారండి. ప్రభు చూపిస్తారండి. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. నీ నమ్మకత్వాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మెటుకు మమ్మల్ని అందరినీ పాదాలు పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందకు నడుమలు తెచ్చుకుంటూ జాన్ సామేల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు రాత్రి జ్వరము ప్రభు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనములు. ఇంకను సంపూర్ణ ఆరోగ్యము క్షేమము దయచేసి మహిమ తెచ్చుకుంటారమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేసి వాళ్ళందరినీ పాదాలు పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందకు నడుమలు తెచ్చుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.
పాట సంఖ్య 427, పాత పుస్తకాలు 424, 427, 424. జీవపు దాతానా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవ మందరికి నిమ్ము, నూతన వెలుగు నూతన అనుభవ మందరికి నిమ్ము, నూతన జన్మమును మాకొసగి నూతన ముగమము చేయును, నూతన జన్మమును మాకొసగి నూతన ముగమము చేయును, నూతన ఆత్మా హృదయము నిమ్ము, నిన్ను నే స్తుతింపను, నూతన ఆత్మా హృదయము నిమ్ము, నిన్ను నే స్తుతింపను. జీవపు దాతానా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవ మందరికి నిమ్ము, నూతన వెలుగు నూతన అనుభవ మందరికి నిమ్ము, నూతన వ్యక్తిగా చేయుము ప్రభువా, లోకము చూచు నాట్లు, నూతన వ్యక్తిగా చేయుము ప్రభువా, లోకము చూచు నాట్లు, నూతన వస్త్ర హారములిచ్చి సుందరునిగా చేయుము, నూతన వస్త్ర హారములిచ్చి సుందరునిగా చేయుము, జీవపు దాతానా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవ మందరికి నిమ్ము, నూతన వెలుగు నూతన అనుభవ మందరికి నిమ్ము, నూతన వాక్కులను మాకొసగి నూతన గీతము నేర్పు, నూతన వాక్కులను మాకొసగి నూతన గీతము నేర్పు, నూతన రాగమును మాకొసగి నిత్యము స్తుతి పొందుము, నూతన రాగమును మాకొసగి నిత్యము స్తుతి పొందుము, జీవపు దాతానా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవ మందరికి నిమ్ము, నూతన వెలుగు నూతన అనుభవ మందరికి నిమ్ము, నూతన శక్తిని అందరికొసగి నూతన మార్గము చూపు, నూతన శక్తిని అందరికొసగి నూతన మార్గము చూపు, నీ
మహిమా కొరకై నాకు నూతన నడకను నేర్పు. నీదు మహిమా కొరకై నాకు నూతన నడకను నేర్పు. జీవపు దాతనా హృదయములోనికి రా. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నిమ్ము. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నిమ్ము. నూతన పాత్రగాను నన్ను చేసి నేదు మహిమతో నింపు. నూతన పాత్రగాను నన్ను చేసి నేదు మహిమతో నింపు. నూతన ఆయుధము గమము చేసి శత్రువును ఓడించు. నూతన ఆయుధము గమము చేసి శత్రువును ఓడించు. జీవపు నా హృదయములోనికి రా. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నిమ్ము. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నిమ్ము. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయము 20వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 20వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. అతడు ఎరుగుననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. ఇదే భాగాన్ని మళ్ళీ మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 80వ పేజీ. నూతన నిబంధనలో 80వ పేజీ. అతడు ఎరుగుననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచారు. దాని కొరకై నీకు వందనములు ప్రభువా. పాట ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు. మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగముల కొరకై నీకు వందనములు. లేఖన భాగంలోని సత్యాలను మేము గ్రహించుడి కొరకై సహాయపడుతురమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మమ్మల్ని మీరు అంగీకరిస్తురండి, మీ సహాయం మాకు దయచేస్తురండి. చూడు, రాజుపాల్ గారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన కూడా కొంత అనారోగ్యంగా ఉన్నాడు, కనికరించి ఆరోగ్యం దయచేస్తురండి. ఇలాగూ మరి ప్రత్యేకమైన అక్కర్లో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తు మేటుకు
మా యొక్క ఒప్పుకోలు ఆ సమయం దీవెనకరంగా ఉంచుతారండి. చదవని లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతారండి. వచ్చిన వారి కొరకు మనం స్తుతిస్తూ ఉన్నాం. కాన్ఫరెన్స్లో వెంబడిస్తున్న బిడ్డల కొరకై నీ కొందనములు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ సహాయం అనుగ్రహించి మాయము తెచ్చుకుంటారమ్మని నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ మమ్మల్ని తెచ్చుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమె. యోహాను సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. అతడు ఎరుగుననక, యోహాను గురించి వ్రాయబడిన మాట. అతడు ఎరుగుననక ఏం చేశాడంట? ఒప్పుకున్నాడు. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ మాట ఒప్పుకోలు కొరకై చాలా ప్రాముఖ్యమైనది. ఏంటంటే ఎరుగననక. మనం ఏం చేస్తామంటే పాపము చేసి లేదా తప్పిదము చేసి ఏమంటాం? ఎరగనంటాం. ఏమంటాం? ఎరగన. ఎందుకంటే లోకములో ఉండేటువంటి సంగతులు అలాగూ కనబడతా ఉన్నాయి. మనము చూడగలిగితే హేబేలును కయీను ఏం చేశాడు? చంపేశాడు. హేబేలును కయీను చంపేశాడు. కయీను చంపేసిన తర్వాత ఇప్పుడు దేవుడు కయీను దగ్గరికి వచ్చాడు. హేబేలు విషయమై కయీను అడుగుతూ ఉన్నాడు. ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం చదువు. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు అని కయీనును అడుగుగా అతడు చూడండి ఏమన్నాడు? నేను ఎరుగను. ఎరిగాడు ఎరగలేదా? తెలుసా ఆయనకు? తెలుసు. కానీ అంటాడు నేనేం చేయను? ఎరగను. ప్రభునందు ప్రేమింటి వారులారా, అనేక పర్యాయములు మనం ఏం చేస్తామంటే మనకు అన్నీ తెలుసు కానీ ఏమంటాం? నాకు తెలీదు, నేను ఎరగను, అయితే ఒప్పుకోల దగ్గరికి వచ్చేసరికి ఈ మాట బహు శ్రేష్టమైనది. ఏ మాట అంటే ఆయన అంటాడు, చదవనప్పుడు 1వ అధ్యాయం 20వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. అతడు ఎరుగననక. ప్రభునందు ప్రేమింటి వారులారా, మన జీవితంలో ఈ 2 సంగతులు. ఏ 2 సంగతులు? ఎరగననకూడదు, ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఇప్పుడు ఒప్పుకోలుకి వచ్చాము. మనము ఎక్కడ తప్పిదంలో ఉన్నామో, ఎక్కడ పడిపోయామో, ఎక్కడ జారిపోయామో, ఎక్కడ తొలగిపోయామో, ఎక్కడ ఎరిగి చెడిపోయామో మనకు తెలుసు. అందుకనే మనం ఏం చేయాలా? మనము ఎరగననకూడదు. ఏం చేయకూడదు? కయీను ఆయన అంటాడు నేను ఎరగను. దేవునికి తెలియదా? ఆయన అన్నాడు కదా, నీ తమ్ముని యొక్క రక్తము భూమిలో నుండి ఏం చేస్తుందో నాకు మొరపెడతాం. ఆయనకు తెలియదు. ఆయన దగ్గర మనము దాచగలమా? సముద్రము, లేకపోతే అగాధము, లేకపోతే పాతాళము, లేకపోతే ఆకాశము, లేకపోతే ఎక్కడైనా కానీ మనం దాగినా ఆయన కన్నులకు మనం ఏం చేయలేం? మరుగై. చూడండి, పాపము ఎక్కడ చేస్తాం? మరుగు స్థలాలలో. అక్కడ దేవుడు చూడడా? మానవుడు కన్ను చూడలేదు, కానీ దేవుడు చూడడా? చూస్తాడు. కాబట్టి నేను జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఎరుగుననకూడదు. మనల్ని అడిగినప్పుడు యోహాను దగ్గరికి వచ్చి దాన్ని ఎవడవు అని ఏం చేస్తా ఉన్నాడు? ఆయన అడుగుతా ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనము. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడు ఇచ్చిన ఇప్పుడు యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అనేటువంటి వారు అందరూ కూడా తన దగ్గర ఉండేటువంటి వారిని పంపించారు యోహాను దగ్గరికి. ఎందుకు పంపించారు? అయ్యా క్రీస్తు నువ్వేనా? ఇప్పుడు చూడండి, మన జీవితంలో మనం ఎన్నోసార్లు లేనిది ఉన్నట్టుగా ఏం చేస్తాం? చెప్తూ ఉంటాం. ఉదాహరణకు
యోహాను ఎట్లాంటి చెప్పండి? గొప్పోడు కాదా? స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు అంటే భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారో అందరికంటే ఎవరు గొప్పోళ్ళు? ఎవరు గొప్పోళ్ళు? ఉదాహరణకు సొలొమోను ఉన్నాడు. సొలొమోను భూమి మీద అతని వంటి రాజు పుట్టలేదు, పుట్టబోడు. ఆయన సొలొమోను కంటే ఎవరు గొప్పోడు? యోహాను. ఎందుకంటే భూమి మీద జన్మించిన మానవ అందరికంటే ఎవరు గొప్పోళ్ళు? యోహానే గొప్పోడు. ఇప్పుడు ఇంత గొప్పోడు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం పేరిట బాప్తిసం ఇస్తూ ఉన్నాడు, అనేకులు రక్షణ మార్గాలు నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఉండేవారు అందరికీ అనుమానం వచ్చింది, ఈయనంట క్రీస్తు. ఇప్పుడు చూడండి, ఒక గొప్ప సంగతి ఆయన అడుగుతావు ఏమిటంటే, ఏమయ్యా నువ్వు క్రీస్తువా? ఇప్పుడు మనకు అవకాశం రావాలే కానీ ఏం చేస్తాం మనం? ఎంతోమంది అవకాశాల కోసం ఏం చేస్తారంటే ఎదురు చూస్తారు. అవకాశం వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తిని నష్టపరుస్తారు, ఎదుటి వ్యక్తిని బాధ పెడతారు, ఎదుటి వ్యక్తికి కీడు చేస్తారు. అవకాశం రానంతసేపు ఎంతో చక్కగా ఉంటారు, విధేయతగా ఉంటారు, వినయంగా ఉంటారు. ఎప్పుడైతే అవకాశం వస్తుందో ఇప్పుడు ఏం చేస్తారు వారు? లోకమంతా ఇదే. ఎంతోమందిని చూశాను, ఆటోని ఎంతోమందిని చూశాను నేను. వాళ్ళ దగ్గర డబ్బు లేనప్పుడు ఒకలాగా ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎలా ఉంటారు? ఎవరని లెక్క చేయరు. వారికి అవకాశం లేనప్పుడు ఎంతో విధేయతగా ఉంటారు. కొంచెం అవకాశం వస్తే వాళ్ళ మీద ఏం చేస్తారు? తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడు ఈ ప్రజలకు అర్థం అవ్వట్లా యోహాను ఎవరు అంటే, ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఏమని? ఈయన క్రీస్తు అంటావా? ఇప్పుడు యోహానుకి అవకాశం వచ్చింది, నేనే క్రీస్తు అన్నాడు అనుకో కదా, గొప్పోడే ఆయన, నేనే క్రీస్తు అన్నాడు అనుకో, ఎవడు కాదంటాడు? తర్వాత ఎంతమంది వెంబడిస్తారు, ఎంత ఘనత, ఎంత గొప్ప. అయితే అంటాడు నేను ఎవరిని? క్రీస్తును కాను. ప్రభునందు ప్రేమింటి వారలారా, యథార్థమైనటువంటి జీవితం ఆయన ఎరుగుననక ఏం చేశాడంట? మనము ఆ 2 మంది దగ్గర ఉండవు, మనము ఒప్పుకోము ఎలాగనని చెప్పు. ఎందుకంటే మన జీవితంలో ఎన్నో పర్యాయములు ఇట్లాంటి కాని సంగతి. ఇప్పుడు యోహాను గురించి మనం చూడగలిగితే యోహానును గొప్పలతో పోలుస్తూ ఉన్నాడు, గొప్పలతో. కానీ అంటాడు కాదు, నేను కాదు. చూడండి అదే అధ్యాయము 21 వచ్చిన మరి నీవెవరు? నీవు ఏలియావా? ప్రభునందు ప్రేమింటి వారులారా, ఏలియా ఎట్లాంటోడు? గొప్పోడే. ఆయన అంటాడు నేను ఎవరిని? ఏలియాను కాను. ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే మనము ఎరుగుననక ఏం చేయాలా? ఒప్పుకోవాలి. ఎరుగుననక ఇప్పుడు ఒప్పుకోలు ప్రార్థనకు వచ్చాం, ఒప్పుకోలు ప్రార్థనలో నువ్వేం చేయాలా? ఎరిగినని చెప్పకూడదు. ఏం ఎరగనంటే నేను ఏ పాపము చేశానో అది నాకు తెలియదు. ఎందుకంటే ఎన్నో పర్యాయములు మనము కయీను వంటి వారమే. కయీను తన తమ్ముడైన హేబేలును ఏం చేశాడు? చంపేసి ఆయన అంటాడు నేను ఎరుగును. మనం కూడా ఎన్నోసార్లు కాని పనులు చేసేసి ఏమంటాం? అబ్బే నాకు అసలు తెలియదు అంటాం, నాకు అసలు తెలియదు. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఎరుగుననక ఏం చేయాలా? ఒప్పుకోవాలా. ఎరుగుననక ఏం చేయాలా?
ఒప్పుకోవాలా. కానీ ఏం చేస్తామంటే మనము చేసేసి అబ్బే ఏ పాపము నాకు తెలియదు. ఎదుగుతా ఉన్నావా? ఏది చేస్తారంటే మన జీవితంలో ఇట్లాగుంటే మనము దేవునికి ఇష్టలుగా ఏం చేయలేము, చేయబడలేము. యోహాను గొప్పవాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా. ఎందుకంటే అంత గొప్పవాడంటే ఆయన అన్నాడు, ఎరుగుననక ఆయన క్రీస్తును కాను, నేను ఎవరిని గాను. ఇంకా ఇంకా ఏం చెప్పాడంటే నువ్వు ఏలియావా, నువ్వు ఏదైనా ఘనత వస్తూ ఉందనుకోండి, దానిని మనకు ఆపాదించుకోవడానికి మనం ఏం చేస్తాం, ప్రోకులాడతాం. ఏదైనా కష్టం వస్తూ ఉందనుకోండి, తప్పించుకోవడానికి ఏం చేస్తాం. ఉదాహరణకు సౌలు ఉన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు పోయి అమాలేకీయులను కనికరింపక చిన్నవారు మొదలు అందరిని ఏం చేయాలి, సంహరించేయాలి. ఇప్పుడు వెళ్ళాడు, సంహరిస్తూ ఉన్నాడు, మంచి వాటినేమో పక్కన పెట్టుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి, సమూయేలు వచ్చాడు. సమూయేలు వస్తే ఇప్పుడు ఆయన యెహోవా ఆజ్ఞను నేనేం చేశాను, ఏం చెప్పాలి, ఏమన్నాడు ఆయన, యెహోవా ఆజ్ఞను నేను మీరితినా, యెహోవా ఆజ్ఞ నేనేం చేశాను, నెరవేర్చాను. ఏమన్నాడు ఇప్పుడు ఆయన, యెహోవా ఆజ్ఞ నేనేం చేశాను, నెరవేర్చాను. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు మాట్లాడ పని లేదు, నాకు వినబడుచున్నా ఆ ఎడ్ల రంకెలు ఇవన్నీ ఎక్కడేమంటే అప్పుడు ఏం చెప్పాడు కదా, మానవ జీవితం అది. ఒప్పుకోకపోతే నీ జీవితంలో క్షేమం ఉండదు. నువ్వు ఒప్పుకోవాలా. ఒప్పుకోలు ఎప్పుడంటే ఎప్పటికప్పుడే, ఏదో నెలకు ఒకసారో సంవత్సరానికి 37 తారీఖు ఒకసారో కాదు. నీ హృదయం ఎప్పుడైతే హెచ్చరిస్తూ ఉందో, నీ హృదయం ఎప్పుడైతే నిన్ను మేలు కలుపుతూ ఉందో, అప్పుడు నువ్వేం చేయాలంటే ఒప్పుకోవాలా. ఇప్పుడు ఏదైనా ఘనత అనుకోండి, మానవుడు ఏం చేస్తాడంటే ఆ ఘనత ఆయనకు ఆపాదించుకోవడానికి ప్రోకలాడతాడు. అదే ఏదైనా కష్టం అనుకోండి, ఇతరుల మీదకి నెట్టేస్తానికి ఏం చేస్తాడు కదా, ఇతరుల మీద నెట్టేస్తానికి ఏం చేస్తాడు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా. మన జీవితంలో ఎట్లా ఉంటే కుదరదు. యోహాను గురించి నేను చదువుకుంటా ఉంటే ఈ మాట, అతడు ఎరుగుననక ఒప్పుకోనాడు. ఎట్లాంటి స్థితి అంటే ఉన్నతమైనటువంటి స్థితిని గురించి ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. ఉన్నతమైన స్థితి గురించి అంటే, నువ్వు క్రీస్తువా? క్రీస్తు అంటే ఎవరు? అభిషేక్తుడు, పంపబడినవాడు కాదు, నేను క్రీస్తుని కాదు. ఇప్పుడు అంటా ఉన్నాడు, నువ్వు ఏలియావా? కాదు. మరి ఇంకేమంటా ఉన్నాడు చూడండి, తర్వాత వచనము 22వ వచనం, నీవు ఆ ప్రవక్తవా అని అడుగుగా, ప్రభునందు ప్రేమింటి వారులారా, ఆయన కానని నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. మనం ఎన్నోసార్లు మనము ఇలాగూ లేము, కాదని ఏం చేయట్లా. ఉదాహరణకు అక్కడ ఒక 100 రూపాయల కాగితం పడింది, ఎవరో చూశారు అనుకోండి. చూసిన తర్వాత ఇది ఎవరిది అని అన్నాడు అనుకోండి, మనం ఏమంటాం? మందంటావా, మంద కాదంటావా? చెప్పాలా, ఏం చెప్పాలా? మందంటావా, మంద కాదంటావా? మంద అంట. ఎంత అది? అలాంటిది అదే 5 లక్షలు అనుకోండి, చెప్పాలా? 100 మంద అన్నాం, 5 లక్షలు అంటే అసలు ఇంక వదలం. సరే, ఇప్పుడు క్రీస్తు అనే మాట ఎంత విలువైంది, తెలియక కదా అడుగుతున్నారు. తెలిసేది తెలియక అడిగారా? తెలియక అడిగారు. ఇప్పుడు అవునంటే ఎంత ఘనత వస్తుంది యోహానికి? వస్తుందా రాదా? లోకంలో ఎంత మామూలు ఘనత రాదు. కానీ ఆయన అంటాడు,
నేను ఆయనను ఎరగననక నేను క్రీస్తును గాను. మన జీవితంలో ఎన్నో పర్యాయములు మనము ఇలా లేము, మనం ఒప్పుకోక కప్పుకుంటా ఉన్నాం. ఒప్పుకోవాలా. అతడు ఎరుగుననక ఒప్పుకొని. ప్రభునందు ప్రేమంటి వారులారా, ఏం ఒప్పుకోవాలా? ఏం ఒప్పుకుంటా ఉన్నావు? మన జీవితంలో ఎక్కడ పడిపోయామో ఎరుగుననక, నిజమే ప్రభువా, ఆ ఆ పరిస్థితిలో నేనేం చేశాను? పడిపోయాను. ఎవరి మీదైనా ద్వేషం ఉంది, ద్వేషం ఉంచకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువా నిజమే, కానీ ఆ సమయంలో ఆ సంగతులను బట్టి నేను ఆయన మీద ఏముంచాను? ద్వేషం ఉంచాను. ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఎరుగుననక ఒప్పుకోవడం అంటారు. అదే ఆడు చేసిన పని బాగుందా, ఆవిడ చేసిన పని బాగుందా, నాకు కాబట్టి కోపం వచ్చింది. అదే ఇంకొకడైతే ఏం చేస్తాడు? చంపేస్తాడు, లేదా ఇంకోటి చేస్తాడు. దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? కప్పుకోవడం అంటారు. కప్పుకోవడం అంటారు. మనం కప్పుకోకూడదు, మనం ఒప్పుకోవాలా. యోహాను ఒప్పుకుంటా ఉన్నాడు, నేను ఆయన కాదు. అది శ్రేష్టమైన సంగతే. ఏలియా అంటే సామాన్యమైనవాడు కాదు. ఏలియా వస్తాడని వారికి నమ్మకం. ఏలియా సామాన్యవాడు కాదు, మోషే సామాన్యవాడు కాదు, ప్రవక్తలు సామాన్యమైనవాడు కాదు. చదువుతా ఉన్నావా? నీ జీవితంలో మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. ఏం చేయాలి? ఒప్పుకోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఒప్పుకోం. ఇంకా ఏం చేస్తామంటే గొప్ప కింద చేసుకోవడానికి ఏం చేస్తాం? తాపత్రయపడతాం. యోహాను అట్లాంటివాడు కాదు. అందుకనే యోహాను గొప్పవాడిగా చేయబడ్డాడు. అంతేకాదు, యోహాను ఏమంటాడంటే చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చినవాడు ఆయన ఎట్లాంటివాడంట? ఎంత యథార్థమైనటువంటి జీవితం ఉందో యోహానుకి. ఆయన అంటాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే చదువు శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటికైనను. మనం ఎప్పుడైనా చెప్తామా? లోకంలో మనమే గొప్పవాళ్ళం, కానీ మనకంటే గొప్పవాడు చెప్తామా? చెప్పం. మన దగ్గర ఏముండదు, కానీ మనకున్నంత అతిశయము ఎవరికి ఉండదు. మనము దేనికి పనికిరాం. అలా పనికొస్తేనే మనల్ని మనం తగ్గించుకోవాలి. యోహాను ఎంత గొప్పవాడు! స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని యేసు ప్రభు వారు చెప్పాడు. అంత గొప్పవాడు. కానీ ఆయన అంటాడు, నా వెనుక వచ్చినవాడు నాకంటే ఆయన చెప్పుల వారం ఇప్పటికైనాను నేను పాత్రుడును కాదు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా. మనం తగ్గించుకునేది మన జీవితం అసలు లేనే లేదు. మనల్ని మనం ఘనపరుచుకుని యోహాను అట్లాంటి కాదు. అతడు ఎరుగుననక ఒప్పుకోను. ఎన్నో అవకాశాలు ఉన్నాయి యోహానుకి, కానీ ఆయన దాన్ని ఏం చేయలేదు? ఉపయోగించుకోలే. దేని కొరకు వాడాడు? ఆయన మహిమ కొరకు. ఎరుగుననక ఒప్పుకో. నా వెనుక వచ్చేవాడు నాకంటే, నేను నీళ్ళతో బాప్తిసం, ఆయన పరిశుద్ధాత్మతో ఏం చేస్తాడు? బాప్తిస్తాడు. అగ్నిలోను బాప్తిసం ఇస్తాడు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా. మనము దేవుని దగ్గర ఒప్పుకోలుకు వచ్చాం. మరి ఒప్పుకోనని కూడా చూసాం కదా. కయ్యేను ఏం చేయలేదు. ఆ తర్వాత అంటున్నాడు, నా దోష శిక్ష నేను భరించలేనంత. ఏం ఉపయోగం? సిలువుకు అప్పగించేసిన తర్వాత అంటా ఉన్నాడు, నేను నీతిమంతుని అప్పగించాను. ఎవరు? ఇస్కరియోతు యోధ కదా. నీకు ఇంకా సమయం ఉంది.
ఒప్పుకో దేవుని సన్నిధిలో. అతడు ఎరుగుననక ఒప్పుకొనెను. మన జీవితంలో ఏది ఎరగననుకో, ఏది ఏం చేసావో అది తెలవని తెలియని చెబితే పర్లే, కానీ చేసేసి అది దాన్ని ఏం చేస్తాం, నాకు తెలియదు, అబ్బాయి నేను అసలు చేయలేదు. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఏం ఉపయోగము ఉండదు. ఈ కొద్ది కాల సమయంలో దేవుని చెందుకు వచ్చిన నీవు నేను కూడా యోహాను వలె యథార్థమైన ఒప్పుకోలు ఏం చేయాలా? అది ఎట్లాంటిదైనా నువ్వేం చేయాలా? ఒకవేళ అది అంత ఘనత తెచ్చేదే ఎవరికి? యోహాని. కానీ అది కాదు కాబట్టి ఆయన అంటాడు, నేను కాదు. ఎదుగుతున్నావా? నీ జీవితంలో నీవు నేను కూడా ఈ శ్రేష్టమైన మాట ఒప్పుకోగలిగితే నీ యొక్క ఒప్పుకోలు దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు అంటాడు యోహానుతో, నీ గురించి నా గురించి కూడా ఏం చేస్తాడు? ఆయన సాక్ష్యం ఇస్తాడు. అయితే లోకం ఎదుట, నీ ఎదుట, నా ఎదుట సాక్ష్యం అతడు ఎరుగుననక. దావీదు అంటాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములు నా తల్లి నన్ను గర్భమున. ఎంత గొప్పోడు! సౌలుకి ధన్యత లేదు. సౌలు ఎప్పుడూ ఒప్పుకోలే. దేవుని పనిని విడిచిపెట్టి దావీదుని చంపడానికి పోయాడు తప్ప ఆయన ఒప్పుకున్నట్టుగా ఎక్కడ చరిత్రలో లేదు. దావీదు తప్పిదం చేశాడు, కానీ ఆయన ఏం చేశాడు? ఆయన ఒప్పుకో. ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిని మనము మన యొక్క ఒప్పుకోలు యథార్థమైన రీతిగా ఎరుగుననక. ఏది ఎరగనకూడదు. నువ్వు ఏది చేశావో అది ఎరగనక ఏం చేయాలా? ఏం చేసావో ఎవరికి తెలుసు? నీకే తెలుసు. నేనేం చేశానో నాకే తెలుసు. ఏం చేస్తానో నాకు తెలుసు, ఏం చేయబోతున్నానో నాకు తెలుసు. కాబట్టి ఒప్పుకోవాలి దేవుని దగ్గర. ప్రభువా, ఈ బలహీనత, ఈ అపవిత్రత, ప్రభువా, ఈ కాని సంగతులు ఉన్నాయి, విడిపించు. ఒప్పుకుంటే దేవుడు నమ్మదగిన వాడు, విడిపించి నీతిమంతుడిగా. ఆ రీతిగా మనం ఒప్పుకుని విడిచిపెట్టి మేలు పొందుడికై దేవుడు మనకు సహాయము చేయగాక. ఒప్పుకోలు ప్రార్థన చేస్తాము. నేను వాక్యాన్ని అనుసరించి ఒప్పుకోలు చేస్తురండి. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియమైన వారితో పాటు ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను కూడా నా ఒప్పుకోలు చేస్తుండగా మీరు అంగీకరిస్తురండి. ఒప్పుకోలు చేయకపోవడము యోహానును మా మధ్యకు తెచ్చిన దాన్ని బట్టి మీకు వందనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 20వ వచనం, అతడు ఎరుగుననక ఒప్పుకొనెను. ఎంత గొప్ప ధన్యతలోకి వచ్చాడు. నేను ఎన్నో పర్యాయములు చేసి ఎదగనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడిని. హృదయము ఎన్నోసార్లు గద్దించినప్పటికీ వెనుక చేసినటువంటి వాడిని. నా బ్రతుకు సమస్తం మీరు ఎదిగిన దేవుడు, మీ దగ్గర నేనేమి దాయలేను. పాత అగాధకూపంలో ఉన్నప్పటికీ నీకు తేటగా కనబడుతూ ఉన్నాయి. నరుని హృదయం మరి తేటగా కనబడి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి నా విధేయతలన్నింటినీ నీ ఎదుట ఒప్పుకుంటా ఉన్నాను. నా పాపను ఒప్పుకుంటా ఉన్నాను, నా ద్వేషాన్ని ఒప్పుకుంటా ఉన్నాను, నా అబద్ధాన్ని ఒప్పుకుంటా ఉన్నాను, నా అతిక్రమాన్ని ఒప్పుకుంటా ఉన్నాను. ఇంకే ఏదైతే మరి నేను చేయలేదని చెప్పినటువంటి సంగతులు ఉన్నాయో అవన్నీ ఒప్పుకుంటా ఉన్నాను. యోహాను అతడు ఎరుగుననక ఒప్పుకోనను. ఎంత గొప్ప ధన్యత ప్రభువా. నా జీవితంలో ఎన్ని పర్యాయములు కయ్యినటువంటి స్వభావమే చేసేసి నాకు తెలియదని ఎరగనని బొంకినటువంటి వాడిగా కూడా ఉన్నాను. కనికరించి నా యొక్క స్థితిని ఎదుటి పెడుతుండగా మీరే నన్ను అంగీకరించి నా పాపము నుంచి నన్ను పవిత్రుడిగా చేయ, నా ఒప్పుకొని మీరు అంగీకరిస్తున్నామని యేసునామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలాడుకునిచున్నాను తండ్రి. ఆమేన్.
401 పాటల సంఖ్య పాట సంఖ్య 401, పాత పుస్తకాలు 398. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. కాచే రక్తము కల్వరిలో, కఠిన బాధలెల్లనొచ్చి. కాచే రక్తము కల్వరిలో, కఠిన బాధలెల్లనొచ్చి. చూపే ప్రేమ నోర్వి కొరకు, చూపే ప్రేమ నోర్వి కొరకు. జాపే బహుల్ కరుణ తోడా చేరదీయును. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. క్రీస్తు ప్రేమ తెలుసుకొనుమో, రయము తోడ మనసు నిల్పి. క్రీస్తు ప్రేమ తెలుసుకొనుమో, రయము తోడ మనసు నిల్పి. దాని పొడవు వెడల్పు లోతు, దాని పొడవు వెడల్పు లోతు. నెత్తు గ్రహించు తెలివి తోడా చెంత చేరుము. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను చెను, వాసిగా స్వరము విను. ప్రీతి తోడ యేసు ప్రభువు, ప్రాణము నర్పించెనికై. ప్రీతి తోడ యేసు ప్రభువు, ప్రాణము నర్పించెనికై. దీని వలన ప్రేమ ఎట్టిదో, దీని వలన ప్రేమ ఎట్టిదో. తెలుసుకొనుము బుద్ధి తోడా పాపమొప్పుకో. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. బల్లెముతో పోటు పొడువా, బాధ సహించే ప్రేమ తోడా. బల్లెముతో పోటు పొడువా, బాధ సహించే ప్రేమ తోడా. సమాప్తమని తలను వంచే, సమాప్తమని తలను వంచే. సర్వలోక సృష్టికర్త చాటు చేరుము. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. లోకమంత జయించుకున్నా, లోభివాలే నశించెదవుగా.
లోకమంత జయించుకున్నా లోబివాలే నశించెదవుగా. స్వంత ప్రాణమును కాపాడు, స్వంత ప్రాణ కాపాడు. స్వరక్షకుని చెంత చేరి సేద తీర్చుకో. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. పాట సంఖ్య 598, 97, పాత పుస్తకం 586, 597, 586. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మరపెట్టుచున్నాము, దీనులమై మరపెట్టుచున్నాము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మరపెట్టుచున్నాము, దీనులమై మరపెట్టుచున్నాము. అపరాధులగు నీదు ప్రజల నెపమోలన్నీయు బాపి, అపరాధులగు నీదు ప్రజల నెపమోలన్నీయు బాపి. కృపాలుండాగు యేసు ప్రభువా, కృపను చూపి రక్షించుమయా. కృపాలుండాగు యేసు ప్రభువా, కృపను చూపి రక్షించుమయా. దేవాని ఇలో నిలచి దీనులమై మరపెట్టుచున్నాము, దీనులమై మరపెట్టుచున్నాము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మరపెట్టుచున్నాము, దీనులమై మరపెట్టుచున్నాము. చేసియున్నాము నేరములెన్నో, చేసిన మేలులను మరచి. చేసియున్నాము నేరములెన్నో, చేసిన మేలు మరచి. మోసములలో బడియున్నాము, యేసు ప్రభు జయమునిమ్ము. మోసములలో బడియున్నాము, యేసు ప్రభు జయమునిమ్ము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మరపెట్టుచున్నాము, దీనులమై మరపెట్టుచున్నాము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మరపెట్టుచున్నాము, దీనులమై మరపెట్టుచున్నాము. లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాట
లను వినియు లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు నీ కట్టడలను మరచితిమి కట్టుము మమ్ముని వాక్యముచే నీ కట్టడలను మరచితిమి కట్టుము మమ్ముని వాక్యముచే దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మరపెట్టుచున్నాము దీనులమై మరపెట్టుచున్నాము దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మరపెట్టుచున్నాము దీనులమై పెట్టుచున్నాము నీ స్వార్థులగు నీ దాసులను విశ్వాస ప్రామాణికులను నీ స్వార్థులగు నీ దాసులను విశ్వాస ప్రామాణికులను శాశ్వతమైన ప్రేమతో నింపు విశ్వాసులు స్థిరపడినడువా శాశ్వతమైన ప్రేమతో నింపు విశ్వాసులు స్థిరపడినడువా దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మరపెట్టుచున్నాము దీనులమై మరపెట్టుచున్నాము దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మరపెట్టుచున్నాము దీనులమై పెట్టుచున్నాము సహవాసములో మమ్ము నిలిపి సానము మాకు నేర్పించి సహవాసములో మమ్ము నిలిపి సానము మాకు నేర్పించి మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మరపెట్టుచున్నాము దీనులమై మరపెట్టుచున్నాము దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మరపెట్టుచున్నాము దీనులమై మరపెట్టుచున్నాము. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడు కానీ నిత్యజీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును.
ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఇదే భాగాన్ని మళ్ళీ మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 86వ పేజీ, యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ నిజజీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు. నీ సన్నిధిలో పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు. ప్రభా, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. అంతేకాదు వాక్యానుసారముగా మా యొక్క ఒప్పుకోలు నీ సన్నిధిలో చేసే భాగ్యం ఇచ్చారు. నిజమే ప్రభా, ఎరగనక ఒప్పుకునేటువంటి స్థితి మాకు దయచేశారు. ఎన్నో పాపములు చేసిన వారు, అతిక్రమములు చేసిన వారు, అవిధేయత కలిగిన వారు అయితే ప్రభా యథార్థముగా నీ సన్నిధిలో ఒప్పుకుంటూ కొరకాయి అనుగ్రహించిన సమయం బట్టి మీ కొందనములు. అయితే మా ఒప్పుకోలు అంగీకరించి మరి యథార్థ మార్గంలో మమ్మల్ని నడిపించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చదవని లేఖన భాగం ద్వారా నాతో మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, ప్రార్థించక పూర్వము ఏ రీతిగా ప్రార్థించవలసినదో మేము నీ వాక్య లేఖనముల ద్వారా ఎరుగునట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎటు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. వాని యొక్క కృపచేత నిలబెట్టి మహిమపరిచి ప్రభాని నామం మహిమపరిచి నన్ను వాడుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, నన్ను మీ ఆధీనంలో ఉంచుకోనండి. మీ సహాయం దయచేస్తారమ్మని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకు. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఇక్కడ 2 సంగతులు యోహాను భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. 2 కూడా కష్టమైనటువంటివే. అంటే కష్టం అనేటువంటి సంగతి అక్కడ చెప్పబడుతూ ఉంది. అయితే ఒకదానిని ఆయన ఏమంటా ఉన్నాడంటే వాటి కొరకు అంటే అది ఎట్లాంటిదంటే క్షయమైపోయే సంగతి. ఇంకోటి ఉంది, అదేంటంటే అక్షయమైనది. ఇప్పుడు ఈ అక్షయమైన దాని కొరకే కష్టపడితే ఏంటి మనకు వచ్చేది? అక్షయమైన దాని కొరకై నేను కష్టపడ్డామనుకో, ఉదాహరణకు వారం అంతా పనిచేస్తాం, మామూలుగా పనికి వెళ్ళే వాళ్ళు అయితే, లేకపోతే ఉద్యోగస్తులు నెల అంతా కష్టపడతాడు. ఏంటి అంటే నెల తర్వాత ఆయనకి ఏమొస్తుంది? జీతం. నెల తర్వాత ఆయనకు జీతం వస్తుంది. ఇప్పుడు దేని కొరకు కష్టపడుతూ ఉన్నాడు? జీతం కొరకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు ఈ జీతాన్ని పెట్టి ఆయన అనుదిన జీవితంలో ఏదైతే అవసరమో దాన్ని ఏం చేస్తాడంటే ఆయన దానిని కొనుక్కుంటూ ఉంటాడు. మంచిదే. అయితే ఇక్కడ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడమంటా ఉన్నాడు. ఈ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడితే మరి ఏమొస్తుంది మనకు? చదవండి ఆ మాట, 20వ వచనం. కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగుజేయు. ఈ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడితే ఏమొస్తుంది మనకు? నిత్య జీవం. అంటే యుగయుగాలు ఉండేటువంటి ఈ భూమి మీద మనం యుగయుగాలు ఉంటామా? ఉన్నాం. ఎంత గొప్పవారైనా, ఎంత పేరు ప్రఖ్యాతి కలిగిన వారైనా, ఎంత ధనగాంతలు కలిగిన వారైనా, ఎంత అనుభవశాలులైనా, ఎంత యోగ్యులైనా ఎంతకాలం? కొంతకాలమే. అయితే మరి ఇది యుగయుగాలు నిత్య జీవం, యుగయుగాలు ఉండేది. యోహాను అంటా ఉన్నాడు, భక్తుడైన యోహాను ఆయన అంటా ఉన్నాడు, నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు మీరేం చేయాలా? కష్టపడాలి. నిత్య జీవము కలుగజేసేదాని కొరకై మనం ఏం చేయాలా? కష్టపడాలి. అందుకనే నేను దేని కొరకు కష్టపడతా ఉన్నామో అది ఒకసారి మనం పరీక్షించుకోవాలి. అక్షయమైన దాని కొరకై ఏమైనా కష్టపడతా ఉన్నామా?
నిత్య జీవము కలుగు చేయ దాని కొరకై ఏమన్నా కష్టపడతా ఉన్నామా? ఒకవేళ మనము చూడగలిగితే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో కొన్ని సంగతులు మనకు వ్రాయబడతా వచ్చాయి, నిత్య జీవము కొరకైన సంగతులు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి వచనం. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను చూడండి. వీళ్ళు నిత్య జీవము కొరకై ఏం చేస్తూ ఉన్నారు? ప్రయాసపడుతూ ఉన్నారు. నిత్య జీవము పొందుడి కొరకై, అక్షయమైన ఆహారం కొరకై వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రయాసపడతాం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో నిత్య జీవం కొరకైన సంగతులు 3 రాయబడతా వచ్చాయి. మొదటిది ఏంటది? పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు, అదే నిత్య జీవం. రెండవది మనము చూడగలిగితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనే 21వ వచనంలో చెప్పబడతా ఉంది, వారు కూడా యజమానుని సంతోషంలో ఏం చేయాలా? పాలు. అది కూడా పరలోక రాజ్యానికి సంబంధించిందే. మూడవదిగా అదే అధ్యాయము 34వ వచనంలో వ్రాయబడతా వచ్చింది. ఏంటది? తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని. ఇప్పుడు ఈ 3 కూడా దేని కొరకు? నిత్యరాజ్యం కొరకు, లేక నిత్య జీవము కొరకు, మన భాషలో చెప్పుకోవాలంటే పరలోకము కొరకు. ఈ 3 సంగతుల్లో వారు ఏం చేశారు? వారు కష్టపడితే వచ్చిందా, కష్టపడకుండా వచ్చిందా? వారు కష్టపడితేనే వచ్చింది. అయితే వారి కష్టము దేని కొరకు? అక్షయమైన దాని కొరకు, నిత్య జీవము కొరకు. చూడండి, 10 మంది ఉన్నారు. దీనిలో 5 పక్కన పెడదాం, ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది వారు బుద్ధి లేని వారు. కారణం ఏంటంటే పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి వారు ఎలా లేరు? సిద్ధపాటు కలిగిన వారిగా లేరు. ఇప్పుడు నీవు నేను ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే, లేదా నిత్యరాజ్యానికి వారసుడు అవ్వాలంటే ఏం కష్టపడాలంటే మన జీవితంలో సిద్ధపాటు అవసరం. సిద్ధపాటు లేకపోతే మనం ఏం చేయము? చూడండి, 25వ అధ్యాయం 10వ వచనము. 25వ అధ్యాయం 10వ వచనం. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు ఆ మాట, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు. ఇప్పుడు దేని కొరకు కష్టపడ్డారు? సులువైంది ఏం కాదు. 10 మంది ఎట్లాంటి వారు? కన్యకలు, అంటే పవిత్రంగా ఉన్నవారు మొదటిది. రెండవదిగా వారు ఏం చేస్తూ ఉన్నారు? దివిటీలను సిద్ధం చేసుకున్నారు. మూడవదిగా ఆయన రాకడ ఆలస్యంగా ఉంటుందేమోనని వారి దివిటీలతో పాటు నూనె కూడా పట్టుకుపోయారు. ఇప్పుడు ఇన్ని క్రైమ్తో వచ్చినవే, ఊరికి వచ్చినవి కాదు. నా జీవితంలో ఈ మాట గమనించాలా, మనము సిద్ధంగా ఉన్నామా లేదా? ఇది మన జీవితంలో లేకపోతే మనం ఎక్కడ ఉంటాం? ఆ సమయానికి వారు ఎక్కడున్నారు? కొంటాకు పోయారు. ఆ సమయానికి వారు ఎక్కడున్నారు? కొనడానికి పోయారు. మెలకు లేకపోతే, సిద్ధపాట్లు లేకపోతే మన జీవితంలో ఆ నిత్య జీవానికి మనం వారసులము కాము. నీకు నాకు సిద్ధపాటు అవసరం. సిద్ధపాటు ఎంతోమంది సిద్ధపాటు కలిగిన వారు ఉండరు. జీవితానికి ప్రతిదానికి సిద్ధపాటు అవసరం. ఉదాహరణకు మనకు 10ంటికి ప్రార్థన అనుకోండి, మనము టైం టేబుల్ వేసుకోవాలా, ఏ పని ఎప్పుడు చేసుకోవాలా, ఎప్పుడు బయలుదేరితే మనం అప్పటికి చేరతాం. ఇది సిద్ధపాటు గురించి. ఇది కూడా నిత్య జీవానికి కష్టపడేదే. అర్థమవుతా ఉందా? ఇది కూడా దేని కొరకు కష్టపడేది? ఎంతోమందికి సిద్ధపాటును గురించినటువంటి సంగతి ఉండదు. అంటే ఇప్పుడు భూమి మీద ఉన్నాం, కొద్దిసేపు ఏం చేస్తామంటే ఆగుతాము, కానీ అప్పుడు ఆయన ఏం చేయడు, ఆగడు.
ఉదాహరణకు మొన్న చాగల్లాం, సువార్తకి వెళ్ళాం. సువార్తకి వెళ్తే ఎంతసేపు ఆగాం? భాగ్యశ్రీ గురించి ఆగామా ఆగలేదా? ఆగాం. వాడు ఇప్పుడు పాస్టర్ గారు కదా ఆగు, ఇప్పుడు వెళ్ళిపోయాడు అనుకో, పాస్టర్ గారు కదా నేను లెక్కలేదు కదా అను. ఒకవేళ ఇక్కడ ఈ మొహమాటమో, లేకపోతే మీ మీద ఉండే ప్రేమో, లేకపోతే నలుగురు తీసుకెళ్ళి దేవుని వాక్యం దేవుని యొక్క పనులు పాలు పబ్బులు పొందాలనేటువంటి నా ఆరాటం, మొత్తం ఏదేదో ఒకటి. మరి ఆయన వచ్చినప్పుడు అలాగ ఉంటుందా? ఆయన వచ్చినప్పుడు ఉండదా? చెప్పాలి. ఆయన వచ్చినప్పుడు ఉండదా? ఉండదు. ఆయన మొహమాటము ఉందా లేదా చెప్పాలా? ఆయనకి మొహమాటం ఉందా లేదా? ఆయనకి మొహమాటం ఉందా లేదా? మొహమాటం ఉందా లేదా? ఎలా చెప్తావు? మంచిది పోను లేదన్నారు, మంచిది ఎలా చెప్తావు? నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అంట. ఉన్నాయంటే ఇప్పుడు ఏం చెప్పాలి నువ్వు? లేవంటే ఏం గుర్తు? ఏది జేబులో ఏది ఉందా? లేదు, ₹1 లేదు. ఇప్పుడు ఎదరోడు ఏం చేస్తాడు? నమ్ముతాడు నమ్మడా? నమ్ముతాడు. ఏది జేబు ఏది? లేదు, ₹1 లేదు. సరే, ఇప్పుడు మరి ఎలాగా? ఆయన మొహమాటం లేదని ఎలా చెప్తావు? వాక్యం చూడండి, నాకు మొహం చూస్తే ఏం వస్తుంది మీకు? మత్తయి సువార్త 25 అయింది. మత్తయి సువార్త 25 అధ్యాయం 12వ వచనం. ఏముంది ఆయనకి? మొహమాటం ఉందా లేదా? మీరెవరో నాకు తెలియదు, అంతే. మొహమాటం ఏముండదు. మనకే మొహమాటం. ఆయన ఏమనుకుంటాడో, ఈవిడేమనుకుంటుందో కదా. మనకెంత మొహమాటమో చెప్పలేము. మనం ఏం చేయలేం. ఆయనకు మొహమాటం ఏమి ఉండదు. అందుకే అన్నాడు, నువ్వు మొహమాటం లేకుండా ఏం చేస్తూ ఉన్నావు? బోధిస్తూ ఉన్నావు. ఇప్పుడు వీళ్ళు ఆయన కోసం సిద్ధపడి ఉన్నారు. ఎవరి కోసం? పెండ్లి కుమారుడు కోసం. నూనె అయిపోయింది. ఆయన వచ్చినప్పుడు కొంటాకి వెళ్ళారు. ఇప్పుడు వచ్చారు. అయ్యా మాకు కూడా ఏం చేయాలా? తలుపు తీయాల. ఆయన అన్నాడు, నిష్కర్షగా అన్నాడు, మొహమాటం లేకుండా అన్నాడు. ఏమన్నాడు? మీరెవరో నాకు. ఆయనకి ఏముండదు మొహమాటం. అదవుతుందా? పాస్టర్కే ఉండదు మొహమాటం. ఎందుకంటే మీరు మా విశ్వాసులు కాబట్టి ఏమని అనుకుంటారేమో. గత దినాల్లో వాళ్ళకు కూడా లేదు, ఇప్పుడే మేమే పడతా ఉన్నాం. గత దినాల్లో ఏం లేదు, వచ్చారా లేత మానే. దేవుడు ఏం చెప్తే ఇప్పుడు అంతా మొహమాటం వచ్చేసింది. మనం చెప్పలేకపోతా ఉన్నాం. అర్థమవుతుందా? ఒక సేవకుడు పెళ్లి చేస్తానికి ఒప్పుకున్నాడంట. ఏం చేస్తా ఒప్పుకున్నాడు? పెళ్లి చేస్తా ఒప్పుకుంటే వచ్చాడంట. ఆయన వచ్చితే పెళ్లి కూతురికి ఏమో పూలు పెట్టారంట. ఏమిటారు? పూలు పెడితే నేను పెళ్ళి అని వెళ్ళిపోతున్నాను. పెళ్ళి కూడా వచ్చేసాడు, పెళ్లి కూతురు వచ్చేసింది, సంఘం వచ్చేసింది, చుట్టాలు వచ్చేసారు, అందరూ వచ్చేసారు. ఇప్పుడు నేను పెళ్ళి అని వెళ్ళిపోతాను. ఎందుకు వెళ్ళిపోతున్నాడు ఆయన? మనం వెళ్ళగలమా? ఎన్ని సంగతులు ఉంటున్నాయో. అంటే గత దినాల్లో చూస్తే వాళ్ళు ఎలా ఉన్నారంటే మొహమాటము లేని వారిగా ఉన్నారు. అన్య సంబంధమైన సంగతులు ఏది కూడా ఏం చేయకూడదు. ఇప్పుడంతా సేవకులు కఠినంగా లేరు, విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. ఆ దినాలలో సామాన్యమైన సంగతులు కాదు. ఒక ఆవిడ చెప్పింది, మందిరంలో సేవకుంటాను. మందిరంలో సేవకుంటే మందిరం అంతా ఊడ్చి చాపలు వేసి వచ్చేవారు 50-60 మంది ఉంటారంట. 50-60 మంది ఉంటారు. అందరికీ అంటే పొరుగుల నుంచి వచ్చేవాళ్ళు 100 మంది దాకా ఉండొచ్చు. వాళ్ళకి భోజనం చేయాలంట. ఇవన్నీ చేసి ఎంత టైం పడుతుంది? అదే చిన్న మందిరమే కాదు, 20-10 మందిరం కలిపితే ఉంటుంది, అంత మందిరం ఉంటుంది. అది చేపలు వేయాలి. సరే, ఇవన్నీ చేసిన తర్వాత స్నానం చేసి చదువు. ఎన్ని గంటలకి ప్రార్థన? 10 గంటలకి. 12 నిమిషాలు అయిందంట. ఎంత అయింది? 12 నిమిషాలు. ఆయన ఏం చేశాడంటే సేవకుడు
గదికి గొలుము పెట్టాడు. 10ంటికి ఎక్కడ ఉండాలంటే అందరూ? ఎంత అయింది? ఎంత పని చేసింది పొద్దు నుంచి ఆవిడ? ఎంత పని చేసింది? మందిరం పనే, ఆవిడ సొంత పని కాదు. ఆవిడ కష్టం అంతా ఎవరి కొరకు? 10:02 అయితే ఏం చేశాడు ఆయన? నువ్వు 10 గంటలకు ఎక్కడ ఉండాలా? ఇక మార్టిన్ గారని వైజాగ్లో ఉండేవాడు ఆయన. ప్రార్థన చేసుకుందాం అనేటప్పుడు వచ్చినోడికే లోపలికి ఎంట్రన్స్, లేకపోతే బయట కూర్చుండమే. ఎక్కడ? రోడ్డు మీద గోడ దగ్గర. మళ్ళీ ఆరాధన అయిపోయిన తర్వాత సెకండ్ వర్తమానం తీసేవారంట గేటు. ఎప్పుడు తీసేవారు? ఆరాధన పాటలు పాడేసి ఆరాధన వర్తమానం అయిపోయి ఆరాధించేసిన తర్వాత ఎప్పుడు తీసేవారు? బల్ల వర్తమానం తీసేవారంట గేటు. అప్పుడు వచ్చేవారంట. ఈ సమయానికి రావడానికి ఆరాధన చేయడానికి ఏం లేదు. మన దగ్గర అలా పెట్టామనుకో, ఒకడు వస్తాడా? అసలు ఇప్పుడే రావట్లే. మన దగ్గర ఏముంది చెప్పండి? ఏముంది? మొహమాటం. ఆయన దగ్గర ఏం లేదు. మరి ఇది నువ్వు ఇలా సిద్ధపడకపోతే ఏమవుతావు? ఇంకో ఆయన ఉన్నాడంట, ఆయన ఇంకా వెరైటీ అంట. ఏం వెరైటీ అంటే తీసుకోండి అడబెట్టు. ఇంకా వెరైటీ ఉందంట. ఆ వెరైటీ ఏంటంటే ఇంకో సేవకు ఆయన అంటాడంట, ఆదివారం ఆరాధన అయిపోయి చెప్తాడంట. ఆరాధన మళ్ళీ ఆదివారం ఆరాధన ఎప్పుడు? మనకి ఎప్పుడు ఆదివారం ఆరాధన ఎప్పుడు మనకి? అమ్మా గట్టిగా చెప్పండి, మీకు తెలీదా? 10 గంటలకు కదా. ఇప్పుడు మనం ప్రకటనలు చెప్తాం కదా. ఆదివారం ఆరాధన అయిపోయింది ఏం చెప్తాం? ప్రకటనలు చెప్తామా? అన్నీ చెప్పేసి యథావిధిగా ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటలకి షోమ్రోన్లో, మధ్యాహ్నం 2 గంటలకి ఆయన చెప్తాడంట. ఆయన చెప్తాడంటే తెల్లారుజాము 4 గంటలకు అని చెప్తాడంట. ఎన్ని గంటలకి? తెల్లారుజాము 4 గంటలకంట. తెల్లారుజాము 4 గంటలకంటే మరి దేవుడు ఎప్పుడు వస్తే నువ్వు లెగవా అంటాడంట. దేవుడు ఎప్పుడు వస్తే? ఇప్పుడు కాదులే 10ంటికి వస్తానంటావా అంటే ఆయన ఊరుకుంటాడా? ఎక్కడ ఉంటావు? ఆయన అంటాడంట మధ్యాహ్నం 3 గంటలకు అంటాడంట. ఆయన అంటాడంట 12 గంటలకు అంటాడంట. లేకపోతే 7 గంటలకు అంటాడు. వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు రావాలంట. ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు. అది కూడా మంచిదే. ఏంటది? సిద్ధబాటు. ఎప్పుడు పిలిస్తే మనం ఏం చేస్తాం? 10 గంటల కంటేనే వస్తలే. ఒక నిర్దిష్టమైన సమయం ఉంటేనే అప్పుడు నేను ఎవరో ఎరగనన్నాడు అనుకో, మరి ఆయన నాకు మళ్ళీ మొహమాటస్తుడు కాదు, నాకు మొహమాటమే. సువాత మరి ఏమనుకుంటుందో, నడిచే నాకు ఏమనుకుంటుందో, నాకు మొహమాటమే. ఆయనకి మొహమాటం ఉండదు. ఆయన అంటాడు, ఎన్నిసార్లు ప్రార్థనకు వచ్చినా, ఎన్నిసార్లు ఆరాధనకు వచ్చినా, ఎన్నిసార్లు మీటింగ్లు పెట్టుకున్నా ఏమంటాడు ఆయన? మీరెవరో నాకు ఆయనకు మొహమాటం ఏమిలే. ఆయన మొహమాటం లేనివాడు. ఆయన ఎట్లాంటి వాడు? మొహమాటం లేనివాడు. ఎంత నిష్కర్షగా చెప్పాడు ఆయన, ఎంత నిక్కచ్చిగా చెప్పాడు. మీరెవరో నేను ఎందుకు ఎరగడు? ఎందుకు ఎవరు? సిద్ధబాటు. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడదు. అక్షయమైన ఆహారం అంటే ఏంటి? అక్షయమైన ఆహారం అంటే ఏంటి అమ్మా? అక్షయమైన ఆహారం అంటే ఏంటి? అక్షయమైన ఆహారం అంటే ఏంటి? క్షయంగా అందా? ఎంతసేపు చెప్తున్నా మీకు అర్థం అవ్వలేదు. అక్షయమైన ఆహారం కొరకు ఏం చేయాలి మనము? అక్షయమైన ఆహారం అంటే ఏం చెప్పుకున్నాం? సిద్ధబాటు. అక్షయమైన ఆహారం అంటే ఏంటి? నువ్వు దేని కొరకు కష్టపడాలా? ఎల్లప్పుడూ సిద్ధపాటు కష్టపడాలా. సిద్ధపడి ఉన్నవారు ఏం చేశారు? చదివించారు మీకు, చదివించలేదా? అక్షయమైన ఆహారం అంటే ఇప్పుడు సిద్ధబాటు. అక్షయమైన ఆహారం అంటే ఏంటి? సిద్ధబాటు. ఈ సిద్ధబాటు కొరకు నువ్వేం చేయాలా? కష్టపడాలా. నేను సిద్ధపడకపోతే ఉదయం అంటాడు, మీరెవరో నేను ఎరుగను. ఎదుగుతా ఉన్నావా? నీకు క్యాల్కులేషన్ ఉండాలా. 10 గంటలకు అన్నారు అనుకోండి మీటింగు, నేను ఎన్ని గంటలకు లెగాలా? సమయం ఉన్నప్పుడు పడుకో. నాకు కూడుకుందనుకో
ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. ఎన్ని గంటలకు వెళ్ళాలి మనం నడవలు? 10 గంటలకు వెళ్ళాలా అంటే 9:10 అక్కడ ఉండేలాగా. ఎన్ని గంటలు లేగాల? ఎన్ని గంటలకు? ఎంతసేపు వాక్యం చదువుకోవాలా? ఎంతసేపు ప్రార్థన చేసుకోవాలా? మన మన దైనందిన కార్యక్రమం ఎంతసేపు ముగించాలా? ఎప్పుడు బయలుదేరితే వెళ్తాం? ఈ పావు గంట ఎందుకంటే ఒక దారి లేదని అవాంతరం వస్తే. మన ఊర్లో ఎప్పుడైనా ట్రాఫిక్ జామ్ చూసారు మీరు? మన ఊర్లో ఎప్పుడైనా ట్రాఫిక్ జామ్? నిడదోళ్ళలో అవుతుంది ట్రాఫిక్ జామ్, రాజమండ్రిలో అవుతుంది, తాళపాలెంలో చూసారా? తాళపాలెంలో ఇప్పుడు తాళపాలెంలో కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అక్కడ ఎంత ట్రాఫిక్! ఆ తూములో ఒక కారు వెళ్తే ఇంకో కారు వస్తలేదు. ఇప్పుడు ఎవడైనా ఇద్దరు వెళ్ళిపోయారు అనుకో, ఇంకా అంతే, ఈ బ్రిడ్జ్ నిండిపోతుంది, అటే నిండిపోతుంది. తాళపాలెంలో కూడా ఏముంది మరి ట్రాఫిక్ జామ్ ఇరుక్కున్నాం అనుకో. కొద్దిగా మెలకువ, సిద్ధపాటు, ప్రతిదాని కొరకై ఆయన వస్తాడనేటువంటి మెలకువ. ఈ అక్షయమైన ఆహారం ఏంటంటే సిద్ధపాటే. దాని కొరకు నువ్వు కష్టపడాలా, సిద్ధపాటు కొరకే కష్టపడాలా. ఎదుగుతా ఉన్నావా? సిద్ధపాటు లేకపోతే ఎక్కడ ప్రవేశించలేవు. నిత్య జీవంలో అక్షయమైన ఆహారం అంటే ఇప్పుడు సిద్ధపాటు. ఇది మొదటిది. రెండవది చూడండి, రెండవది మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. బలానమ్మకమైన అతని యజమానుడు బలానమ్మకమైన. రెండవది ఏంటి? రెండో అక్షయమైన ఆహారం ఏంటి? అక్షయమైన ఆహారం ఏంటి? రెండవది నమ్మకత్వం. ఇప్పుడు ఎవరికి నమ్మకంగా ఉన్నాడు? యజమానికి నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు యజమాని నమ్మకం ఉన్న కారణాన్ని బట్టి ఎక్కడ ప్రవేశించాడు? ఆ యజమాని సంతోషంలో. యజమాని ఎక్కడ సంతోషపడతా ఉన్నాడు? నిత్యరాజ్యం. మన యజమానుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు. ఆయనతో మనకేముంది? ఇప్పుడు దేని కొరకు కష్టపడాలా? అక్షయమైన ఆహారం కొరకు ఏం చేయాలా? ఈ అక్షయమైన ఆహారం అంటే ఏంటి? మొదటిది ఏంటి? రెండోది ఏంటి? నమ్మకత్వం. ఎవరికి నమ్మకంగా ఉండాలా? ఎప్పుడు దేవునికి నమ్మకంగానే ఉండాలి. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే నువ్వు ఎప్పుడు దేవునికి అపనమ్మకంగానే ఉంటాం తప్ప ఎప్పుడు నమ్మకంగా, ప్రభువా నన్ను సిద్ధపాటు చేయి. సిద్ధపాటు అవసరం. అడుగుతా ఉన్నావా? సిద్ధపాటు లేకపోతే ఒక దినాన మనం ఏం చేయలేము. ఉదాహరణకు ఎక్కువసేపు కూర్చున్నాం అనుకోండి, అప్పటికప్పుడు మనం లేచి ఏం చేయాలి? గమ్ముని నడవలేం. నడవలేం. చదువుతా ఉన్నావా? ఎందుకంటే అప్పుడు నరాలన్నీ కూడా ఎలా ఉంటాయి? సిద్ధపాటుగా ఉండవు. అదే నువ్వు కూర్చుని లేచి నడిచావు అనుకో, ఎప్పుడు నడమంటే అప్పుడు ఏం చేస్తావు? నడుస్తావు. అప్పుడు మనకు నడక తక్కువ అయిపోయి కొంచెం సేపు నడిచిన ఏమొస్తుంది? ఆయాసం వచ్చేది. అట్లా కాదు. మనము ఏం చేయాలా? నడవాలి. ఎవరి కొరకు నడవాలా? శరీరం కోసమేమో నడక అవసరమే, కానీ దేవుని కొరకు అక్షయమైన ఆహారం ఏంటది? మొదటి సిద్ధపాటు, రెండవది. ఇప్పుడు ఈయన ఎలా ఉన్నాడంటే నమ్మకంగా ఉన్నాడు కాబట్టి యజమాని సంతోషంలో ఏమొచ్చింది దీనికి? పాలు. నీ జీవితంలో నమ్మకంగా ఉండు. ఎవరికి నమ్మకంగా ఉండాలా? ఇప్పుడు ప్రార్థన చేయాలి. ప్రభువా నేను ఎల్లప్పుడు ఎలా ఉండాలా? సిద్ధపాటు కలిగిన వాడిగా ఉండాలా. నేను ఎల్లప్పుడు ఎలా ఉండాలా? నమ్మకమైన వాడిగా ఉండాలా. నమ్మకంగా ఉన్నవాడికే ఆ యొక్క నిత్య జీవంలో పాలు. నమ్మకం లేని వాడికి నిత్య జీవంలో ఏం లేదు? పాలు లేదు. ఆ కింద కూడా ఉంటాడు, ఒక తలాన్ని తీసుకున్నవాడు, వాడికి యజమాని సంతోషం లేదు, పాలు లేదు. ఎందుకంటే వాడు నమ్మకముగా లేడు. ఉదయ కాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చి నీవు నేను కూడా, ప్రభువా నన్ను నమ్మకముగా ఉంచు. నమ్మకంగా ఉంచు. ఎంత నమ్మకంగా ఉండాలి మనం ఆయనకు? ఎంతోమంది పరిశుద్ధ గ్రంథంలో నమ్మకంగా ఉన్నారు, ఎంతోమంది నమ్మకంగా లేని వారు కూడా ఉన్నారు. అయితే నమ్మకంగా ఉన్న వారి యొక్క జీవితం ఎట్లా ఉంది, నమ్మకంగా లేని వారి జీవితము ఎట్లా? ఇది లేదు, మన దగ్గర లేదు. కాబట్టి మనం ఏం చేయాలా? ఉదాహరణకు సిద్ధపాటు ఉందా? నీకు సిద్ధపాటు ఉందా? లేదు కాబట్టి నువ్వేం చేయాలా?
ఉన్నదాని కొరకు ఎవరు ఏం చేయరు? ఉన్నదాని కొరకు ఎవరు ఏం చేయరు? ప్రార్థన చేయరు. లేని దాని కొరకే ప్రార్థన చేస్తారు. ఉన్నదాని కొరకు ప్రార్థన చేసేవాడిని ఏమంటాడు చెప్పండి? ఉన్నదాని కొరకు దేవుణ్ణి స్తుతిస్తారు తప్ప ఉన్నదాని కొరకు ఎవరు ఏం చేయరు. ఉదాహరణకు ఈ పూటకి మనకు ఆహారం ఉంది. ఇప్పుడు ప్రభా మాకు ఆహారం ఎవరైనా ప్రార్థన చేస్తారా? చేయరా? లేకపోతే ప్రభా బియ్యం లేవు, కూరగాయలు లేవు, లేదా నూనె లేదు, ఉప్పు లేదు, పప్పు లేదు, లేకపోతే ఉన్నదానికి ఒక ప్రార్థన శుభ్రంగా వండుకుంటాం, కంచంలో పెట్టుకుంటాం, ప్రభా ఆహారం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఉన్నదాని కొరకు వద్దు, లేని దాని కొరకు చేయి. నీకు నాకు సిద్ధపాటు ఉందా? ఇప్పుడు ఆయన వస్తాడనుకోండి, ఎదుర్కొనేంత సిద్ధపాటు ఉందా? కొన్ని చోట్ల మరణాత అంటారు, మనం ప్రజలాడు అంటాం కదా, వాళ్ళు ఏమంటారు చెప్పండి? మరణాత అంటే అర్థం ఏంటి? ప్రభు అయిన యేసు త్వరగా. నాకు అప్పుడు ఆ మాట అనిపించింది నాకు. ఆయన ఒత్తిడి వెళ్తాడంటావా? మంచిదే, అది బైబిల్లో మాటే, అదేమీ కాని మాట ఏమి కాదు. మరణాత అంటే ఏంటిది అర్థం? ప్రభు అయిన యేసు తొందరగా, మంచిదే. కానీ ఆయన వచ్చాడనుకో ఈ సిద్ధంగా ఉన్నాడా? ఏమండే చెప్పాలా? సిద్ధంగా ఉన్నాడా లేదా? మా ఊళ్ళో ఒకళ్ళు ఉండేవారు, మీటింగ్ పెట్టిన తర్వాత ప్రజలందరూ వచ్చిన తర్వాత వాళ్ళు తుడిసేవారు. ఏది? ఇల్లు, ఆ వాకిలి. విశ్వాసాలందరూ వచ్చేసిన తర్వాత వాకిలి తుడిసేవారు. అప్పుడు వాళ్ళింటికాడ సాపట్టరా, వీళ్ళింటికాడ బరకమట్టరా? ఎప్పుడు సిద్ధంగా ఉండాలి వీళ్ళు? మీటింగ్ అని చెప్పారు కదా, ఆదివారం, సోమవారం సుగత కొడుకో కృతజ్ఞత కొడుకో పుట్టినరోజు ఎవడు చెప్పారు. పలానా రోజు 7 గంటలకు సువార్త కొడుక కృతజ్ఞత కొడుకు పెట్టాం. ఇప్పుడు మనం వెళ్ళేసరికి ఏం చేయాలి? ఏం చేయాలి? ఇంకానే ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే అప్పుడు వెళ్ళేది ఆవిడ పలహారం తెస్తాకి. ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే డబ్బులు లేక కాదు, ఏం లేక, అప్పుడు దాకా లేక అప్పుడు వచ్చేస్తాయి డబ్బులు. ఏమండే? మీటింగ్ జరుగుతుంటే డబ్బులు వస్తాయా? డబ్బులు ఉంటాయి, కానీ ఏం లేదు ఆవిడికి, చదువుబాటు లేదు. వచ్చిన తర్వాత తుడిసి వాళ్ళ దగ్గర అంటే ఎక్కువ మంది వస్తారు కదా, వాళ్ళ ఇంట్లోనే సరిపోతే అక్కడ బరకమట్టరా, ఇక్కడ చాపట్టరా, అది వాళ్ళ ఇంట్లో కూర్చులెట్టరా, మొత్తం తెచ్చి ఏం చేయాలి? ముందు వచ్చేటప్పటికి ఏం చేయాలా? సిద్ధపాటు ఉండాలా. సిద్ధపాటు లేదు. మనం కూడా అంతే. మనం ఆవుని అనుకుంటాం, అదే అంత బుద్ధి, మనం కూడా అంతే, అలాగే ఉన్నాం. ఇప్పుడు వచ్చాడనుకో, ఇప్పుడు మనం వెళ్ళిపోతామా? వెళ్ళమా? వెళ్ళాం. ఎక్కడుంది సిద్ధపాటు? లే. రెండవదిగా ఏముండాలా? నిత్య జీవంలో పాల్గొనాలంటే ఏముండాలా? నమ్మకత్వం ఉండాలా. మూడవ చూడండి, ఇదే అధ్యాయం రాశాడు, 25 అధ్యాయము 34 వచ్చిన. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యములు స్వాతంత్రించుకో. ఇప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? ఎక్కడున్నారు? ఏ రాజ్యంలో ఉన్నారు? నిత్యరాజ్యం ఇది. తండ్రి చేత ఆశీర్వదించి లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం. ఏ రాజ్యం అంటే అది నిత్యరాజ్యం. ఇప్పుడు నిత్యరాజ్యం కొరకై వీళ్ళు ఏం చేశారు? కష్టపడ్డారు. ఏం కష్టపడ్డారు? కింద అనేక సంగతులు వ్రాయబడతా వచ్చాయి. అన్నీ చూడము కానీ ఒకటే, ఏంటది? చూడండి, 40 వచ్చిన. అది చాలు. మిక్కిలి ఇప్పుడు మనము మిక్కిలి అలుపుల్ని ఏం చేయం? అసలు ఏం చేయం? పట్టించు. ఘనంగా ఉన్నవారిని ఏం చేస్తాం? అల్పులైన వారిని ఏం చేస్తాం? వాళ్ళు లెక్క చేయం. మనం ఎదుగుతూ ఉన్నారా? అసలు ఏం చేయం. కానీ ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మన దృష్టి ఎవరి మీద ఉండాలా? ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనుకో మన దృష్టి ఎవరి మీద ఉండాలా? చెప్పాలి.
ఆ రాజ్యంలోకి వెళ్ళాలని ఉందా లేదు మీకు ఎవరికైనా? ఎలా ఉందా? మరి ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలా అమ్మా? మీ దృష్టి ఎవరి మీద ఉండాలా? దేవుని మీద ఉండాలా? మీరు నేర్చుకోవాలా. ఎందుకు చెప్తున్నాను అంత ప్రయాసపడి? ఎవరి మీద ఉండాలి మీ దృష్టి? సువార్త ఎవరి మీద ఉండాలా? దేవుని మీద ఉండాలా? దేవుని మీద ఉండాలి. దేవుడు కనపడతా నీకు? చెప్పండి. అది అలుపుల మీద ఉండాలా. ఎవరి మీద ఉంటుంది మన దృష్టి? అలుపుల మీద ఉంటుందా? ఎప్పుడైనా అలుపుని చూసాం? భోజనం లేనివాడిని పిలిచి భోజనం పెట్టి ఎప్పుడైనా పెట్టామా? నన్ను పిలిచి పీకి దాకా పెడుతున్నారు, నాకుంది భోజనం, నేనేమో పిలిచి పెడుతున్నాను. ఉపయోగంలే. ఎవరిని పిలవాలా? ఆ లేనివాడిని చూసినప్పుడు ఆడు కొంత ఇచ్చి అన్నం తిని బాబు ఈ పూట. అనారోగ్యంగా ఉంటాడు చూసావా, లేగలేని ఉంటాడు చూసావా, ఆడికి ఏం చేయాలా? కొన్ని మందులు తేవాలా. మిక్కిలి అలుపులైనా నువ్వు ఆయనకి చేయలేవు, ఆయనకేం చేస్తావు? ఆయనకి ఎంత ఇవ్వగలవు నువ్వు చెప్పు? దేవుడి మీద నీ దృష్టి ఉంచాలి. ఎంత ఇవ్వగలవు ఆయనకి? నువ్వు ఎంత ఇవ్వగలవు ఆయనకి? ఏమైనా ఇవ్వగలవా? ఓ 10 కోట్లు ఇచ్చేసావు అనుకో, ఆయనకి ఏమైనా సంతోషమా? ఎందుకు? ఆయన దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, ఏం చేసుకుంటాడు ఆయన? ఎవరి మీద చేయాలి మనకు? ఎవరి మీద చేయాలా? ఎవరి మీద నీ దృష్టి ఉంచాలా? పరలోక రాజ్యం కూడా కష్టపడాలంటే ఎవరి కొరకు ఎవరి మీద దృష్టి ఉంచాలా? మిక్కిలి అల్పులైనా. అబ్బా, ఎప్పుడు అసలు వాళ్ళని చూసిందే లేదు మనం. వాళ్ళని చూసిందే లేదు. మరి వాళ్ళు ఏం చేశారు? నేను ఆకలి కొంటిని, మీరు నాకు. ఎవడ ఆకలి కొంటాడు? ఎవడ ఆకలి కొంటాడండి? అదే కదా, ఆడికి కదా ఆకలే. ఒకని అడిగాడంట పండితుడిని. ఏమని అడిగాడంట? అయ్యా ఎప్పుడు భోజనం చేయాలని. ఎప్పుడు భోజనం చేయాలి? ఆడు చెప్పాడంట, ఉన్నవాడికి అడిగినప్పుడు, లేనోడికి దొరికినప్పుడు. ఉన్నవాడికి ఎప్పుడు అడిగినప్పుడు, లేనోడికి దొరికినప్పుడు. అదవుతుందా? నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా. అల్పులైన ఈయన సహోదరులు ఒక్కసారి కూడా మనం ఏం చేయం? వాళ్ళని ఏం చేయం? చూడాలా. అడుగుతా ఉన్నా, ఎవరు అక్కర్లో ఉన్నారో, ఎవరు అస్వతలో ఉన్నారో, ఎవరు భోజనం లేకుండా ఉన్నారో, ఎవరు రోగగ్రస్తులుగా ఉన్నారో, ఎవరు కష్టంలో ఉన్నారు. ఆయన అన్నాడు, ఈ మిక్కిలి ఈయన చదవనమాట 40 వచ్చిన. అందుకు రాజు అమ్మ ఆయన ఎవరంట? వాళ్ళు ఎవరంట? ఎవరికి సహోదరులు? రాజుకి. ఏ రాజు ఈయన? పరలోకపు రాజు. ఆ ప్రవీణ్ పగడాల గారు ఉన్నాడు కదా, ఏం చెప్పాడు? నా రాజు. ఆయన చచ్చిపోయిన తర్వాత నాకు తెలియదు, చచ్చిపోయిన తర్వాత చూశాను ఆయన కదా, చాలా మంచి విషయాలు చెప్పాడు. నా రాజు. ఎదుగుతా ఉన్నావా? ఈయన రాజు. కానీ ఎవరు సహోదరులు ఆయనకి? ఎవరు సహోదరులు? రాజుకు సహోదరులు ఎవరు చెప్పాలి? ఆ మిక్కిలి మనకు సహోదరులు ఎవరు? డబ్బులు ఉన్నవాళ్ళు. మనకు సహోదరులు ఎవరు? గొప్పగా ఉన్నవాళ్ళు. మనకు సహోదరులు ఎవరు? ఘనతగా ఉన్నవాళ్ళు. మనకు సహోదరుడు పొలం ఉన్నవాడు. మనకు సహోదరుడు ఇల్లు ఉన్నవాడు. మనకు సహోదరుడు డబ్బులు ఇచ్చేవాడు. మిక్కిలి అలుపులైన వారిలో మనకు ఒక్క సహోదరుడు చూపించగలమా? డబ్బులు ఉన్న వాళ్ళతో ఎంతమంది మాట్లాడతారో, డబ్బులు లేని వాడితో ఏం చేయడు? ఎవడో మాట్లాడు. ఎందుకంటే మళ్ళీ అడిగి ఏమైనా ఇవ్వాలేమోనని. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ సంగతులు చాలా విలువైనవి. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వు భూమి మీద కష్టపడే విషయాల కొరకు చెప్తా ఉన్నావు. మొదటిది ఏంటి? సిద్ధబాటు. రెండోది ఏంటి? నమ్మకత. మూడోది ఏంటి? మిక్కిలి అలుపులను చూడు. మిక్కిలి అలుపులు అంటే వాళ్ళకి ఇంకా ఏమి చేత కాదు. వాళ్ళకి చేత కాదు. దేవుడు నీకు ఇచ్చింది నీ కొరకే కాదు, వారి కొరకు కూడా. నీ కొరకే కాదు, ఎవరి కొరకు? వారి కొరకు కూడా. అక్కడ ఇచ్చావనుకో నీకు ఎక్కడ ధనం కలుగుద్ది? ఎక్కడ? పరలోకంలో నీకు ఎంత ధనమో. ఆ పరలోకంలో ధనం ఉంటే
అక్కడికి వెళ్ళిన తర్వాత మనం యుగాలు ఏం చేస్తాం ఆయనతో. ఇప్పుడు చెప్పండి, పరలోకంలో నాకు చాలా ధనం ఉందని చెప్పగలమా? భూమి మీద ఉంది, నీకు బ్యాంక్ అకౌంట్లో ఉంది, ఇంట్లో ఉంది, బీరువాలో ఉంది, ఇంకా అనేక చోట్ల ఉంది. ఎక్కడ? భూమి మీద. పరలోకంలో ఉందా ధనం? పరలోకంలో ధనం ఉందా? ఆ ధనవంతుడికి భూమి మీద ఎంత ధనం ఉంది? అతడు మిక్కిలి ఆస్తి గలవాడు కనుక. ఎంత ఆస్తి ఉందో తెలియదు ఆయనకి. పరలోకంలో ఏం లేదు ఆయనకి, ఏం లేదు, ఒక్క రూపాయి లేదు ఆయనకి. అయితే ఆ పేద విధవరాలు ఉంది, పరలోకంలో ఎంత ఆస్తి ఉంది? లెక్కలేనంత ఉంది. అయితే ఎందుకంటే అందరికంటే ఎవరు గొప్పోళ్ళు? ఆవిడే గొప్పది. ఎంత సంపాదించిందో ఎక్కడ? పరలోకంలో. మనకెంత ఉంది చెప్పాలా? మనకెంత ఉంది? పరలోకంలో ఎంత ఉంది? పరలోకంలో ఉండాలంటే ఏం చేయాలా? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు అలా చేస్తే కదా. మనం ఏం చేసామా? చెయ్యాలా అంటాడు. నేను ఆకలిగా ఉంటుని, నేను దిగంబరిగా ఉంటుని, నాకు వాటి, నేను చెరసాలలో ఉంటుని నన్ను చూడ, నేను అనారోగ్యంతో ఉంటుని నాకేం చేశారు? మందులు ఇచ్చారు, లేకపోతే సాకారు. మనం ఏమి చెయ్యం. అందుకనే మనకేం లేదు, యజమాని సంతోషంలో నిత్య జీవం కూడా కష్టపడాలా. ఆయనాడు నా పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చేవాడు, తన ప్రతిఫలము పోగొట్టుకోండి. ఇప్పుడు ఆయన పేరట ఇచ్చేవాడు ఎవడో ఉన్నాడా చెప్పాలా? నా పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చేవాడు, ప్రతిఫలము ఆయన పేరట ఇచ్చేవాడు ఎవడో ఉన్నాడు చెప్పండి. అలా చచ్చిపోయిన ఆయన పేరట ఇచ్చేవాడు ఎంతమంది ఉన్నారు? దారం వెళ్తుంటే ఎన్ని గుళ్ళ దగ్గర ఎన్ని మెసలు, పలానా వారి చచ్చిపోయిన వాళ్ళ సంగతుల్లో దారి పొడుగున పీటలు వేసేవాళ్ళు, కుర్చీలు వేసేవాళ్ళు, బలలు వేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారా లేదా? అదంతా ఎవరి పేరున? దేవుడి పేరన చేసేవాడు ఎవడు లేడు. దేవుడి పేరన చేస్తే అదేం చేయకూడదు? కనబడకూడదు. అదేం చేయకూడదు? ఇది కనబడలా. వాళ్ళు అన్నారు, ఎప్పుడు ఆహారం పెట్టాం, ఎప్పుడు నీకు దప్పుకుంటే దాహం ఇచ్చాం, ఎప్పుడు నువ్వు దిగంబరంగా ఉంటే బట్టిచ్చాం, ఎప్పుడు నువ్వు రోగి ఏంటో చూడవచ్చాం, ఎప్పుడు చెరసాలలో ఉంటే నిన్ను ఆదుకున్నాం. కనబడదు, అది కనబడేది కాదు. ఇప్పుడు అంతా కనబడేదే. కనబడింది ఎవడు చేయట్లే. కనబడేదే చేస్తూ ఉన్నారు. ఎదుగుతూ ఉన్నావా? కనబడేది ప్రతిఫలం ఇవ్వదు, కనబడందే. కాబట్టి ఈ మాట 3 సంగతులే చాలా, ఇంకా ఎక్కువ వద్దు, ప్రార్థనకు వెళ్దాం. పరలోకంలో మనము నిత్య జీవనంలో ప్రవేశించాలంటే భూమి మీద కష్టపడాలా. అక్షయమైన దాని కొరకు ఏం చేయాలా? మొదటిది ఏంటి? అక్షయమైంది ఏంటి? మొదటిది సిద్ధపాటు. రెండవది ఏంటి? మూడవది ఏంటి? చూడండి, ఇది చెయ్యండి, చేసి అభ్యాసం చేయండి, లేకపోతే ప్రార్థన చేయండి. ఈ మూడు లేవు. ప్రార్థన, ప్రభువా నాకు కావాలి ఇవి, ఆ నిత్య జీవాన్ని నేను పొందాలా, భూమి మీద నేను వీటి కొరకే ప్రయాసపడినట్లుగా నన్ను ఏం చేయాలి? నువ్వు సిద్ధపడు. అలాగే ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇచ్చడి కొరకై ఆయన సిద్ధముగా ఉన్నాడు. అలాగూ నిత్య జీవం పొందడానికి దేవుడు మనకు సహాయము చేయనుగా. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకునండి. రాత్రి మరి వేలివెన్ను సియోనులో ప్రార్థనా కూడిక జ్ఞాపకం పెట్టుకున్నాడు. వేలివెన్ను సియోనులో రాత్రి 7 గంటలకు ప్రార్థనా కూడిక, రాకపోకలను తోడైనట్లుగా, వాతావరణం అనుకూలపరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం. అక్కడ ఉండే విశ్వాసులు కూడా సమయానికి రాగలుగుతాయి. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. ఆదివారము మనము ఉదయం 10 గంటలకు ఆరాధన కొరకే చేరి వస్తాం. ప్రభుదిన పరిచర్య కొరకే ప్రార్థన చేయండి. ఆ దినము మెర్సీ పుట్టినరోజు, మా చిన్నపిల్ల పుట్టినరోజు. తర్వాత వారు బీటెక్ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యారు. దేవుడు వారికి మంచి ఉత్తీర్ణత ఇచ్చారు. పెద్దదానికి 9.1, చిన్నదానికి 8.2 అని పాస్ అయ్యారు. మరి కృతజ్ఞత చెల్లించాల దేవునికి అనే ఉద్దేశంతో ఇవన్నీ పురస్కరించుకొని ఆ రోజు ప్రేమ విందు కలిగి ఉంటాం. తర్వాత సోదరుడు అహరోన్ గారు, నడదవోలు బేతనీయ మందిరము దైవ సేవకులు అహరోన్ గారు ఆ దినం పరిచర్య కొరకే మన మధ్యకు వస్తారు. మరి వారి కొరకై, రాకపోకల కొరకై
మరి దేవుని ఆత్మచేత నింపి వాడబట్టి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. ఆదివారము రెండు చోట్ల ఉండవలసిన ఆరాధన ఒక చోటే ఉంటుంది. సియోను మరి మందిర వాసులు కూడా ఇక్కడికే వస్తారు. ఆరాధన అనంతరం మనందరికీ విందు ఉంది కాబట్టి సమయానికి రండి. ఉదయకాలము కొన్ని పనులు ఉంటాయి, వంట పనులు. సహోదరులు మరి ఎవరైతే మరి సిద్ధపడి ఉన్నారో వారు కూడా రండి. భోజనాలు సిద్ధపరచాలి కదా. మరి 20వ తారీఖు ఆదివారము 10 గంటలకు ఆరాధనాంతరము విందు మందిరంలో కలిగి ఉంటాం కుటుంబ పక్షంగా. మరి వాతావరణం కొరకు, సమస్తం మేలుకరంగా జరుగుట కొరకు, దేవునికి మహిమకరంగా ఉండుట కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. తర్వాత సోదరుడు రాజుపాల్ కొరకు ప్రార్థించి, ఆయన కొంత అనారోగ్యంగా ఉన్నారు. దేవుడు ఆయన ముట్టి స్వస్థపరచలాగిన మీ ప్రార్థనలో జ్ఞాపకం చేయాలి. రాజుపాల్ గారి కొరకు, ఆయన పేరు రాజుపాలు, ఆయన కొరకై ప్రార్థన చేయి. తర్వాత మరి యవనస్తుల కుడి ఒకటి పెట్టాలని తలస్తూ ఉన్నాం మందిరంలో. ప్రభు చిత్తం అయితే పెట్టులాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేయాలి. ఎప్పుడు అప్పుడు అనేది కానీ దేవుని చిత్తం ఎప్పుడైతే అప్పుడు మన యవనస్తుల కూడిక కలిగి ఉండాలని తలస్తూ ఉన్నాము. ఆ పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తాళపాలెం షోమ్రోన్ కొరకు, మరి వేలువెని సియోను కొరకు ప్రార్థన చేయండి. 2 చోట్ల కూడా మరి అనుకూలమైనటువంటి మందిరాలు కట్టబడాలా, దాని కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం. తర్వాత దేవరపల్లి ఇంటి విషయమై, పొలం విషయమై మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అది చివరికి దశకు వచ్చింది. మరి కొంత సెటిల్మెంట్ అయ్యింది. మరి కొంత డబ్బు ఇవ్వాలా. ఆ ఇల్లు మరి అమ్మేద్దామని తలస్తూ ఉన్నాము. ప్రభు చిత్తం అయితే అమ్మబడిలాగున, మరి డబ్బులు వచ్చేలాగున, ఇవన్నీ ఎక్కడెక్కడికి సెటిల్మెంట్లు చేసేలాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ ఇల్లు అమ్మకం కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. కోర్టులో కూడా అవన్నీ తీసివేయబడినట్లు, దానితో మరలా మనకి ఇంకా సంబంధం లేకున్నట్లు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం. కొంత నష్టమే మాకు, అయినా కానీ మరి ప్రభువుని బట్టి సమాధానంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో మరి ఒప్పుకుంటా ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోనండి, ఒప్పుకున్నాం. నష్టమైనా కానీ మరి కాంప్లికేషన్స్ లేకుండా సమాధానముగా మరి ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో నష్టానికి కూడా వెనుకాడలేదు. అయితే దేవుడు దానిని మన పక్షంగా మేలుకరంగా జరిగించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసరం చెప్పండి, వాటి కొరకే ప్రార్థన చేస్తాం. జాన్ సామ్యూల్ కొరకు ప్రార్థన చేయండి. జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు, సంపూర్ణంగా దేవుడు తాకి స్వస్థపరచులాగన. సుఖీత్ కొరకు ప్రార్థన చేయండి. మరి ఎగ్జామ్స్ రాస్తూ ఉంది. ఈ నెల అంతా కూడా మరి ఎగ్జామ్స్ ఉంటాయి. బిడ్డకు తగిన జ్ఞానము, ఆరోగ్యము, ఆలోచన దేవుడు అనుగ్రహించి చక్కగా రాయలాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. వచ్చిందా? శుభశ్రీ గారికి ప్రార్థన చేయండి. కౌన్సిలింగ్లో మంచి చోట సీట్ రావడానికి ప్రభు చిత్తానుసారంగా మరి సమస్తం మేలుకరంగా జరిగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. దివ్య కొరకు ప్రార్థన చేయండి. కొంత దగ్గుతో బాధపడుతూ ఉంది, సంపూర్ణంగా దేవుడు తాకి స్వస్థపరచులాగా ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ కొందరములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం నుండి ఎడతెగని సన్నిధి మీరు మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి నీ కొందరములు. ప్రభువా, నీ ప్రజలను ఇంటికి తెచ్చారు. వారిని సన్నిధిలో తమ ఒప్పుకోలను చేశారు. ఏదైతే ఒప్పుకున్నారో మేము కూడా దానిలో నిలబడి సహాయపడుతారండి. ప్రభువా, బలహీనము పడిచేటటువంటి వారు ఒప్పుకుంటున్నాము, కానీ విడిచిపెట్టలేనటువంటి సంగతులు ఉన్నాయి. ప్రాముఖ్యంగా నా బ్రతుకును క్షమించి ఏదైతే ఒప్పుకున్నానో దానిని విడిచిపెట్టుడు కొరకాయి నన్ను సిద్ధపరుస్తున్నాను. ప్రభా, నీవే చేయగలవు, నేనేమి చేయలేను. ప్రభా, నన్ను మీరు పాపమునకు, శాపమునకు దూరంగా ఉంచుతారండి. కానీ తలంపులు, ఆలోచనలు, క్రియలు, ఉద్దేశాలు వీటన్నిటి నుంచి కూడా విడిపించి తప్పించి భద్రపరుస్తారు. యాచిస్తూ ఉన్నాం. మీరే నీ కృపను విస్తరింపజేసి సహాయపడుతున్నాను.
ప్రభు చూపిస్తున్నాడు. నమ్మదగిన దేవా నీకే వందనములు, స్తోత్రములు. ఎవరైతే తమ యొక్క ఒప్పుకోలు యథార్థంగా నీ సన్నిధిలో చేయగలిగారో అది వినేటువంటి దేవుడు కూడా దాన్ని బట్టి మీకు వందనములు. వినినప్పుడు వారి కొరకై ఆ యొక్క శ్రేష్టమైనటువంటి సంగతిని నెరవేర్చి మహిమ తెచ్చుకుంటారండి. మరలా పాపంలో పడకుండా కృప చూపిస్తున్నాడు. ప్రార్థన కొరకై అనుగ్రహించిన లేఖన భాగం బట్టి మీకు వందనములు. అక్షయమైన ఆహారం, నిత్య జీవం కలుగజే అక్షయమైన ఆహారం కొరకు కష్టపడి ఆ అక్షయమైన ఆహారం ఏమిటో మాకు తెలియపరిచారు. మొదటిది సిద్ధబాటు. నేను సిద్ధబాటు కలిగిన వాడిగా లేను. భూ సంబంధమైన సంగతుల కొరకు సిద్ధపడతా ఉన్నాను తప్ప ప్రభా నువ్వు వస్తావని ఆ స్థిరమైనటువంటి ఆ నిత్యరాజ్యం కొరకు సిద్ధపాటు కలిగిన వాడిగా లేను. నమ్మకత్వంగా కూడా లేను. ఎన్నో పర్యాయాలు అపనమ్మకస్తుని అయిపోతూ ఉన్నాను. ప్రభా మిక్కిలి అల్పులైన వారి, ఎక్కడ ఘనమైన వారి కొరకు, ఘనత కలిగిన వారి కొరకు, ప్రభా ఇంకా గొప్పవారి కొరకు ప్రాకులాడుతూ ఉన్నాను తప్ప వారి వైపు నా చూపు లేనటువంటిగా ఉంటుండగా నన్ను కూడా సరిచేయండి, చక్కజేయండి. ప్రభా నేను మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులు, ప్రభా నీవు ఎంత మంచి శ్రేష్టమైన మాటను వారి కొరకు, నా సహోదరులు ప్రభా నేనేమో అలాగే ఎంచలేనటువంటి దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్నాను. గొప్పవారి కొరకే ప్రాకులాట, ఘనత కలిగిన సంగతుల కొరకు ప్రాకులాట. ఏం ఉపయోగం? ఒకది ఆయన నరకానికి పోవాలి. ప్రభా ఇటువంటి సంగతులు నా జీవితంలో లేకుండా సిద్ధబాటు కలిగిన వాడిగా, నమ్మకత్వాన్ని కలిగిన వాడిగా, అల్పులైనటువంటి ఆ యొక్క సహోదరులను నేను కూడా అలాగూ చూచి సహోదరుల కింద చూసి వారికి సహాయపడి మేలు పొందుడి కొరకే నన్ను సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ప్రభు చెప్పి ప్రభా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ప్రభా నీ నమ్మకత్వాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రం. మా వినికిడిలో విత్తబడిన ఆ భాగములు మంచి నేల పడిన విత్తనములే ఉండి కొరకాయ సహాయపడుతున్నారు. ఎన్నో పర్యాయములు రాతి నేల ముండ్ల పొదల్లో ఉన్నట్టుగా అయిపోతూ ఉన్నాయి. ఐక విచారం, ధన మోసం, ఇంకా ఇటువంటి ఇతర సంగతులు మొలవకుండా, ఎదగకుండా, వేరు లేకుండా చేస్తున్నట్టు ప్రభా నా బ్రతుకు కూడా అట్లాగే ఉంది. అయితే మీరు కనికరించి మంచి నేల పడిన విత్తనం వలె ఉండి 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతలుగా ఫలించిన దాని చుట్టూ కాపు వాని యొక్క కంచి ఉండినట్లు సిద్ధపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతాను ప్రభా నువ్వు ఎంత అయినా నమ్మదగిన దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు, చేసేటువంటి దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. కాబట్టి మా ప్రార్థన ఆలకించి మాకు సహాయపడి ఓ దినాన నిత్యరాజ్యములో ప్రభా నిత్య జీవములో ప్రవేశించినట్లుగా నన్ను మమ్మల్ని సిద్ధపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సోమరాను పరిచయం దీవిస్తారండి, సంఘ సిద్ధ సహపరుస్తారండి, నూతన ఆత్మ అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారు. సాయంత్రము 7 గంటలకు సియోనులో ప్రార్థనా కూడిక సహాయపడుతారండి. మార్గవంతలో తోడేయండి, వాతావరణం అనుకూలపరుస్తారండి. అక్కడ నీ బిడ్డలు కూడా రావడానికి సహాయపడుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. నమ్మకమైన దేవా నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తాను. ఆదివారం ప్రభు దిన పరిచయకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సోమరోను సియోనులో ఉండవలసిన ఆరాధనలు సోమరోన్లో కలిగి ఉండి కొరకై సహాయపడు. ఆ దినము మెర్సీ పుట్టినరోజు. మరి వారు బీటెక్ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యారు. దాన్ని తలపోసుకుని కృతజ్ఞత చెల్లించుడి కొరకై మరి ఆదివారం ఆరాధన అనంతరము కలిగిన కూడిక ప్రామావిందులో సహాయపడుతారు. ఆ పరిచర్య కొరకై దైవజనుడు అహరోను గారిని ప్రభా ఆహ్వానించుంటుండగా సహాయపడుతారండి. సమస్త మేలుకరంగా ఉంచుతారండి. పరిచర్య గణపరుస్తారండి. చక్కగా జరుగుతూ సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ఎవరైతే పిలువబడ్డారో అందరూ విజ్ఞాపన చేసి అందరూ రావడానికి సహాయపడుతారని కృప చూపిస్తారు. నమ్మదగిన దేవా నీకే వందనములు, స్తోత్రం. వచ్చిన వారిని పరామర్శించట్లో కూడా తగిన జ్ఞానం, ఆలోచన దయచేస్తామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. నమ్మకమైన దేవా నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. అనారోగ్యం వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజ్పాల్ గారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆరోగ్యం దయచేస్తారండి. ఆయన నరాలను ముట్టి స్వస్థపరిచి మహిమ తెచ్చుకుంటారండి. ప్రభా జాన్ సామ్యుల కొరకు ప్రార్థన చేస్తే చిన్నబిడ్డ కనికరిస్తారండి. సంపూర్ణ స్వస్థత దయచేస్తారండి. తాకండి ప్రభా మరి చక్కగా ఆరోగ్యంగా స్కూల్కి వెళ్ళే చుట్టూ సహాయపడుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. నమ్మకమైన దేవా నీకే ఉంది. దివ్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంత అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. తాకి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారు. శుభశ్రీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా కౌన్సిలింగ్లో మంచి చోట సీటు రావడానికి సహాయపడుతున్నాడు. సుగీతి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ నెల అంతా ఉన్న ఎగ్జామ్స్ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం.
బిడ్డకు తగిన జ్ఞానం ఆశకు దయచేస్తారండి, సహాయపడుతారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా యవనస్తులు కూడి కలిగి ఉండాలని తలస్తూ ఉన్నాం. మీ చేతమైన ద్వారం తెరిచి మహిమ తెచ్చుకో. దేవరపల్లి ఇల్లు పొలం విషయంలో మీరు చేసిన సహాయం బట్టి మీకు వందనములు. నీ చిత్తం నెరవేరుస్తారండి. ప్రభా మరి వాళ్ళకి ఇస్తానన్న పైకి ఇవ్వడానికి ప్రభా ఇల్లు అమ్మాలని తలస్తూ ఉన్నాం. నీ చిత్తం మీద దమ్ముడంతో సహాయపడుతురండి. ప్రభా ఏదైనా నీ చిత్తం నెరవేర్చబడ్డు కొరకాయ కృపను గ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. నమ్మకమైన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. సోమరోను శివులను జ్ఞాపకం చేసుకునండి. ప్రభా సోమరోను శివులకు ఒక సొంత స్థలం అనుగ్రహిస్తురండి. వారి మందిరాలు కట్టబడి సహాయపడుతురండి. పరిచర్య అభివృద్ధి పొందుడి కొరకాయ సహాయపడుతామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నీ ప్రజలు ప్రార్థించబోతా ఉన్నారు. ప్రార్థన ఆత్మను అనుగ్రహిస్తారండి. కాన్ఫరెన్స్లో ఉన్నారు బిడ్డలు, వారి ఆసక్తిని బట్టి నీకు వందనములు. ప్రభా ఆయా స్థలాల నుండి ప్రభా నీ వాక్యమును ప్రేమించి సంఘమును ప్రేమించి ప్రభా సమయాన్ని వెచ్చించి రాగలుగుతూ ఉన్నారు. ప్రభా మరి సహాయపడుతారండి. కొట్టంగ నుంచి ప్రభా కర్నూలు నెల్లూరు నుంచి ఇంకా ఆయా స్థలాల నుండి వస్తూ ఉన్నారు. వారి ఆసక్తిని బట్టి నీకు వందనములు. మీరు వారిని జ్ఞాపకం చేసుకునండి. మీ సహాయం వారికి దయచేస్తారండి. వారి కొరకై నిత్యము శమరంలో చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలకించి జవాబాన్ని గ్రహిస్తారండి. ఈ వారంలో మరి కొట్టంలో జరిగినటువంటి ఆ యొక్క సహోదరుల కూడి కొరకై మేము స్తుతిస్తూ ఉన్నాం. ఎంతో ఘనంగా జరిపించిన దాన్ని బట్టి మీకు వందనములు. ఆ ఫలం కూడా మేము చూచుడి కొరకై సహాయపడుతారండి. ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తారండి. ముందున్న సమయాలన్నీ కూడా దీవిస్తారని మీ సన్నిధిలో ప్రార్థన వాళ్ళందరినీ పాదలు పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందకు నన్ను తెచ్చుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్.